అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెద్ద కోడలి పొదుపు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను విన్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఛానల్ని లైక్ చేసి ఒక మంచి కమెంట్ పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మంచి మంచి కంటెంట్తో ఉన్న కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇంతకు ముందు కూడా మన ఛానల్లో చాలా మంచి మంచి కథలు ఉన్నాయి. వినకపోతే ఒకసారి వినండి. దీనికి ముందు భాగం ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉంది. వినకపోతే ఒకసారి వినండి. ఈ కథ ఈ నవతరపు కోడలు ఇంట్లో ఎలాగైతే కనుక మనకి అవసరం అన్నప్పుడు అర్ధ రూపాయి కూడా చేతిలో లేకుండా చేసుకునే ఇంటిళ్ళ పాదికి కూడా పొదుపు అంటే ఏంటో తెలియజేసి తానే ఆ ఇంటికి పెద్ద దిక్కై, తానే ఆ ఇంటికి ఒక దిక్సూచై, మార్గదర్శి కుటుంబాన్ని ఎలా నిలబెట్టింది, ఆ ఇంట్లో ఉన్నటువంటి అత్తమామల్ని, ఆడపడుచుని, మరిదిని, భర్తని, తన కాపురాన్ని, జీవితాన్ని ఎలా నలుగురిలో పరువు ప్రతిష్టలతో, విలువ గౌరవాలతో నిలబెట్టింది, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకుంది అనేది ఈ తరం ఆడపిల్లలకి చాలా నచ్చేసే కథ ఇదే. తప్పకుండా ఈ కథని వినండి, విని ఆనందించండి. కథని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? జగన్మోహన్ రావు కాళ్ళు పట్టుకున్నాడు. పెళ్లి చేయపోయినా పర్లేదు, మాతోనే ఉండమన్నాడు. ఊర్వశి ఆయన మనసు బాధ పెట్టొద్దని బతిమలాడింది. వీళ్ళిద్దరినీ కాళ్ళతో తన్ని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళారు లీలావతి, శేషగిరిరావు. జగన్మోహన్ రావు గారు పెళ్ళానికి వాడిని వీడిని పిలిచి గదుల్లోకి పంపుతున్నాడని, పెద్ద కోడల్ని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తారుస్తున్నాడని, కూతుర్ని తారుస్తున్నాడని, ఆ విషయం తెలిసి మేము తప్పని చెప్పాము, మమ్మల్ని కొట్టి బయటికి గెంటుతున్నారని, చెడిపోయిన వాడి కూతుర్ని నా కొడుక్కి చేసుకోమంటే నేను కాదన్నానని, ముండల ముఠాకోరు వెధవలైన డ్రగ్స్, సిగరెట్లు, తాగుడు అన్నీ నేర్చుకున్నారు వాడి పెద్ద కొడుకు, రెండో కొడుకు. మేము అలా చెయ్యొద్దన్నామని, మా పిల్లని వాళ్ళ కొడుక్కి ఇవ్వము అన్నామని మమ్మల్ని ఇలా ఇంట్లో నుంచి కొట్టి తిట్టి గెంటేస్తున్నారమ్మా. నీ ఇష్టం, ఇలాంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చావంటే అసలే సంసారాల మధ్యలో ఉంది నీ ఇల్లు, నీ ఇల్లేమవుద్దో, నువ్వేమవుతావో, నీ పరువేమవుద్దో అని చెప్పేపాటికి ఇల్లు గల్లదే అప్పటికప్పుడు ఆ నిమిషం వచ్చి ఇల్లు ఖాళీ చేయమని కూర్చుంది. మేధా వాళ్ళని ఖాళీ చేయమని కూర్చుంటే, అదేంటి అడ్వాన్స్ ఉందిగా నీ దగ్గర, మేము అద్దె కట్టట్లేదా ఏంటి, మేమెందుకు ఖాళీ చేయాలి అని అడిగితే, నేను బ్రోతల్ హౌస్కి, నేను పబ్బుకి క్లబ్బుకని ఇల్లు ఇవ్వలేదయ్యా, నేను ఇచ్చింది సంసారాలు ఉండటానికి ఇల్లు, ఏంటి నువ్వు కూసేది అన్నాడు జగన్. అనేపాటికి నేనేమీ కుయ్యట్లేదులే, కానీ ముందు బయటికి పోతే సామానన్ని బయటికి ఇసిరేయాల్సి వస్తుంది అనేలోపు మీదకి ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో అప్పటికప్పుడు అసలు ఖాళీ చేయాల. దాంతో వెంటనే సరే ఖాళీ చేస్తాం, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళని ఇల్లుగల్లావిడికి చెప్పి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసింది. నాన్న ఇలా జరిగింది నాన్న, కష్టం వచ్చింది, మీ ఇంటికి రావచ్చా నాన్న, ఒక్క నెల రోజులు మీ ఇంట్లో ఉండొచ్చా నాన్న అంటే, ఏం మాటలమ్మా అవి, పైన మన ఆల్రెడీ 2 ఫ్లోర్లు ఖాళీగానే ఉన్నాయి, నేను ఆల్రెడీ రెనోవేట్ చేయించి రెంట్కి ఇద్దామని 4 పోర్షన్లు ఖాళీగానే ఉంచాను, నువ్వు ఇంత కష్టంలో ఉంటే ఆదుకోలేనంత దుర్మార్గులమా ఏంటే మేము, ఇప్పుడే తమ్ముడిని పంపిస్తున్నాను ఉండు, వద్దు కానంటే వద్దు నాన్న మేమే వస్తామని లారీ మాట్లాడి సామాన్ వేసుకొని అలా వెళుతూ ఉండగా చెల్లెలు ఫోటో, అమ్మా నాన్న ఫోటోలు చూసి జగన్మోహన్ రావు పెద్దగా ఏడిసి అలా లారీ సామాన్ ఎక్కిస్తూ ఉండగానే కుప్పకూలిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే హార్ట్ అటాక్ వచ్చింది. ముందు ఇతనికి ఆపరేషన్ చేయాలి, 20 లక్షల రూపాయల ఆపరేషన్కి ఖర్చు అవుతాయి, మందులకి పైన ఇంకొక 5 పట్టుకోవాలని డాక్టర్ గారు చెప్పాడు. చూస్తే అందరి కార్డుల్లో 0 బ్యాలెన్స్. ఒకవైపున విశ్వకి జాబ్ పోయింది, ఒకవైపున జగన్ ఆల్రెడీ కోర్స్ చేస్తున్నాడు, శుభకు ఆల్రెడీ కాలు ఇరిగి జాబుకు వెళ్ళట్లేదు, ఇక మిగిలింది మేధ ఒక్కటే. దాంతో ముందు సామాను వాళ్ళ తమ్ముడిని రమ్మనమని పుట్టింటికి పంపించి ఒక పక్కన పెట్టించుంచు పార్తు అంటే అలాగే నక్క అన్నాడు. అన్న తర్వాత
ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ అంటే, ఏముందమ్మా చేయటానికే, ఎంత టైం ఉంది అని అడిగింది మేధ. ఉందమ్మా, ప్రస్తుతానికైతే కనుక ఒక 10 to 15 days వరకు ఆపొచ్చు అన్నాడు ఆయన. ప్లీజ్ మెడిసిన్స్ ఇవ్వరా, ఈలోపు నేను అమౌంట్ చూసుకుని ఎలాగోలాగా. సరేనమ్మా మీ ఇష్టమని ఆయన ఎక్కువ లేట్ చేయొద్దని మెడిసిన్స్ రాసిచ్చి ఆయన అసలు స్ట్రెస్ చెయ్యొద్దు అని చెప్పి పంపిస్తే కారులో తీసుకొని వచ్చి పుట్టింటి దగ్గర దింపి తీసుకొచ్చి అలా సోఫాలో కూర్చోబెట్టింది జగన్మోహన్ రావుని. వియ్యాల వారు వచ్చారనే దాంతో మహేశ్వరి రుద్రమూర్తి సాదరంగా ఆహ్వానించి జగన్మోహన్ రావుకి గబగబా ఆవిడ లైట్గా కుక్ చేసి పెట్టమన్నారు ఫుడ్ అని. ఏదైతే చెప్పిందో అదే ఫుడ్ కూతురు చెప్పిన ప్రకారంగానే ప్రిపేర్ చేసి ఉంచింది మహేశ్వరి. ఆయన కూర్చోబెట్టి ముందు మందులు వేసి ఆ ఫుడ్ని తినిపించింది మేధ. అయిపోయిన తర్వాత ఊర్వశికి కూడా భోజనం చేయమని పెట్టి అల్లుడిని, కూతుర్ని, ఆ తర్వాత జగన్నాథ్ని, శుభని రమ్మనమని అందరికీ భోజనం వడ్డించి భోజనం చేసిన తర్వాత అందరూ అలా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత రుద్రమూర్తి జగన్మోహన్ రావు దగ్గరికి వెళ్ళి, బాధపడకండి బావగారు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏవైనా ఉన్నాయా అని అడిగితే జగన్మోహన్ రావు లేవని తల అడ్డంగా తిప్పి కూర్చున్నాడు. మహేశ్వరి ఊర్వశి పక్కనే కూర్చుని, కంగారు పడకండి వదిన, బంగారం ఏదైనా ఉందా, పోనీ బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకుంటే కొంతవరకు మన అవసరానికి అడ్డం పడవచ్చు కదా అంటే, ఏమీ లేవండి అనేసింది ఊర్వశి. అన్న తర్వాత ఇక కాసేపు మౌనంగా ఉన్నాక అందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ కూర్చున్న తర్వాత రుద్రమూర్తి, అమ్మ మేధ అంటే, చెప్పండి నాన్న అంటే, వెళ్ళి చెక్ బుక్ తీసుకురామ్మా యుక్త అని తీసుకొచ్చిన తర్వాత, ఇదిగో అమ్మ 20 లక్షల రూపాయలు, కష్టంలో బాధలో కాకపోతే ఒకళ్ళని ఒకళ్ళం ఎప్పుడూ ఆదుకుంటాం చెప్పు, ఒకళ్ళకి ఒకళ్ళం తోడని ఇలాంటప్పుడే కదా అనుకునేదే. ఈ 20 లక్షలు పెట్టి మీ మామగారికి ముందైతే ఆపరేషన్ చేయించు, పైన 5 లక్షలు మందుల గురించి మనం తర్వాత ఆలోచించుకుందాం అని చెప్పి చెక్కు కూతురు చేతిలో పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ చెక్కుని అలాగే పట్టుకొని నిలబడింది మేధ తలుపు కానుకొని. నిలబడిన తర్వాత యుక్త అంది, అక్క అంటే వెళ్ళి లోపల నేను మొన్న కబోర్డ్ కీస్ తీసుకుని వెళ్ళాను కదా. అవునక్క, నీ కబోర్డ్లో నేను ఒక పెద్ద ట్రాలీ పెట్టాను, ఆ ట్రాలీ ఇటు తీసుకురావే అంటే వెళ్ళి తీసుకొస్తే, ఏంటి అదే అంది మహేశ్వరి. ఏంటమ్మా అన్నాడు రుద్రమూర్తి. కాసేపు ఇక్కడ ఎవరు మాట్లాడకుండా ఉంటే మంచిది నాన్న, ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వండి అందే. అన్న తర్వాత తీసుకొస్తే, అది మీ ఇద్దరి దగ్గర పెట్టుకోండి యుక్త పార్థు అంటే పట్టుకొని కూర్చున్నారు అక్క చెప్పిందనే. మావయ్య మీకు ఆత్మాభిమానం ఎక్కువ కదా, రోషం, పౌరుషం, పరువు, ప్రతిష్టలు ఎక్కువ కదా మావయ్య. అలాంటి మీరు ఇప్పుడు మా నాన్న దగ్గర డబ్బులు తీసుకోవటం అవమానంగా అనిపించట్లేదు? మా నాన్న ఇప్పుడు తను డబ్బులు ఇస్తే మీరు ఆపరేషన్ చేయించుకునే స్థితికి దిగజారిపోయారంటే మీకు ఏ బాధగా లేదు అనేసరికి జగన్మోహన్ రావు తలదించేశాడు. ఊర్వశిని, అత్తయ్య ఒక విషయం చెప్పనా, పుట్టింటికే మీరు విలువ తక్కువని సంవత్సరానికి ఒకసారి తప్ప వెళ్ళరని విన్నాను నేను కాపురానికి వచ్చిన దగ్గర నుంచే. అలాంటిదే ఎంతైనా నేను మీ కోడల్నే. మా నాన్న దగ్గర డబ్బులు తీసుకుని మీ పసుపు కుంకాలు నిలబెట్టుకోవటం అవమానంగా అనిపించట్లేదు. ఇప్పుడు ఒకవేళ ఈ డబ్బులు కాదు కూడదు అనే రోషానికి పౌరుషానికి వెళితే మిగిలేదేంటి? నేను చెప్పనా, జగన్మోహన్ రావు పేరు పక్కన ఇంకొక 15 రోజుల్లో లేట్ జగన్మోహన్ రావు అనే పేరు పడి, ఆ తరువాత మీకు ముఖాన బొట్టు, తల్లో పూలు, చేతికి గాజులు, కాళ్ళకు పట్టీలు, మెట్టెలు, రోజుకో రంగు చీర ఇవన్నీ లేకుండా ప్రపంచం ఏమైపోతే నాకేంటి? ఉన్నన్నాళ్ళు నా మొగుడు ఎక్కడి నుంచి తెచ్చాడో, ఎలా తెచ్చాడో, అప్పో సొప్పో చేసి పోషించుకొచ్చాడో, ఉన్నన్నాళ్ళు ఫస్ట్ అమ్మా నాన్నల మీద, తర్వాత మొగుడు మీద, తర్వాత పిల్లల మీద పడి జీవితం అలా గడిచిపోతుంది కదా. అంతకన్నా ఏం కావాలి అని మీకు మీరు సరిపెట్టేసుకొని అప్పుడు కూడా ఆ నావెల్స్ చదువుకుంటూ ఒక బెడ్రూమ్లో కూర్చుని టీవీ చూసుకుంటూ టైంకి ఇంత ముద్ద తిని పడుకుంటారు కదా అత్తయ్య అనేపాటికి ఊర్వశి తల దించేసిందే. ఏ విశ్వ, నీకు ఇప్పుడు జాబ్ పోయింది, ఇప్పుడు
జగన్, నువ్వు చూస్తేనేమో కోర్స్ చేస్తున్నావు. శుభ, నీ కాలు విరిగిందే. ఆల్మోస్ట్ నా పెళ్ళై 10 సంవత్సరాలైందిరా. నేను ఇంటికి వచ్చాను కదా, ఇంటికి వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో నీకో విషయం తెలుసా నాన్న? మీ అల్లుడు జీతం తీసుకొచ్చి నాకు ఇస్తాడు. ఇచ్చే దాంట్లో మనం ఏదన్నా మాయరోగం వస్తుందేమో, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుందామా ఇంట్లో వాళ్ళందరం, లేదా అట్లీస్ట్ నెలకు 10,000 అన్నా సేవింగ్స్లో పెట్టనే. పెళ్ళైన 10 ఏళ్ల కాపురంలో ఒక్కరోజు అనలేదు నాన్న. పిచ్చోడు అనుకోవాలా, అమాయకుడు అనుకోవాలా, తెలివి తక్కువోడు అనుకోవాలా నా మొగుణ్ణే? ఏమనుకోవాలి? ఇలాంటి ఒక రోజు వస్తుంది అని ఊహలో కూడా ఊహించలేదు తెలుసా నీ అల్లుడు. పైగా నేను ఖర్చులు పెరిగిపోతున్నాయనే పెళ్ళైన 3 నెలల్లో చెప్తే ఏదీ తక్కువ కాకుండా ఇంట్లోకి చూసుకోమన్నారు మా మామగారు. నీ జీతం, నీ ట్యూషన్ డబ్బులు కూడా అవసరమైతే వాడమ్మా అని వదిలేసింది మా అత్తగారు. ఇక నీ ఇష్టం రా, నీకేదన్నా హెల్ప్ కావాలంటే చెప్పు, చేస్తాను. వీళ్ళని మనమేం మార్చలేమురా, ఇది ఫేట్ అంతే. ఈ ఇంటిని మార్చాలనుకుంటే మనం పిచ్చోళ్ళం అయిపోతాం అనేశాడు నీ అల్లుడు. ఇక జగన్నాథ్ విషయానికి వచ్చి చదువు అయిపోయి ఉద్యోగం వచ్చింది నాన్న. వచ్చిన తర్వాత శాలరీలో 10K తీసుకొచ్చి ఇవ్వటమే తప్ప వదిన డబ్బులు ఎంతెంత అవుతున్నాయి, దేనికి అవుతున్నాయి, కనీస సేవింగ్స్ అయినా మనం చేసుకోకపోతే ఏదైనా ప్రాణం మీదకి ఆపదొస్తే ₹1 బ్యాంక్ బ్యాలెన్సు లేదు కదా వదిన, ఎలా బ్రతుకుతామని నా మరిది అన్నాడు అనుకుంటున్నావా? ఇక నా ఆడపడుచుకి సంవత్సరం అయింది ఉద్యోగం వచ్చి. పొద్దున్నే వెళ్ళొద్దే, వదిన ఏదో పెట్టిస్తుంది తీసుకెళ్ళిపోద్దే, సాయంత్రానికి వస్తుంది. నెల అయ్యేపాటికి దాని జీతం 70,000 వస్తుంది. అందులో ఒక 10,000 ఉంచుకుని 60 తెచ్చి వదినకి ఇచ్చేస్తుంది. వదిన కూరగాయలకి ఎంత అవుతున్నాయి, ఉప్పు పప్పుకి ఎంత అవుతున్నాయి, దేనికి ఎంత అవుతున్నాయి అని ఒక్కళ్ళు కూడా అడగలేదే నాన్న నన్ను. ₹1 ఎలా? మరి నువ్వు దాయకపోతే రేపు అమ్మ గ్రామ్ బంగారం నా కోసం ఉంచలేదే. మరి రేపొద్దున పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమో. మరి ₹1 డబ్బులు మనకేదన్నా అవసరాలు రావచ్చేమో, మనం ఆడవాళ్ళుగానైనా పొదుపు చేద్దామనే చెప్పలేదు నాన్న. ఇది కూడా వీళ్ళు తెలివైన వాళ్ళు అనుకోవాలా, తెంగరోళ్ళు అనుకోవాలా? ఐకమత్యంతో ఉండటం తప్పు కాదు. వీళ్ళ ముగ్గురు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు, నాతో చాలా ఆప్యాయంగా ఉంటారు. అత్తమామలుగా కోడల్ని ఏదైనా అంటే అది డీసెన్సీ కాదని, డిగ్నిఫైడ్ పీపుల్ అలా మాట్లాడకూడదని లో క్లాస్ వాళ్ళు అలగా వాళ్ళే కోడళ్లతో డిస్కషన్స్ పెట్టుకుంటారనే మా అత్త మామలు ఒక్క మాట కూడా అనరు. అత్తయ్య అసలు పట్టించుకోదు. రాగానే బాధ్యతలు నా నెత్తి మీద వదిలేసి తను ప్రశాంతంగా రిటైర్మెంట్ తీసేసుకుంది. మామయ్య ఇంట్లోకి అన్నీ టైం టు టైం తనకి జరిపితే చాలు, మిగతా వాటి గురించి పట్టించుకోడు. కానీ ఒకటి అనిపించింది నాన్న ఒక రోజున. ఏ రోజైతే కనుక ఇంట్లో పరిస్థితుల్ని బేరీజు వేయటం, అంచనా వేయటం, ఇంట్లో మనుషుల మనస్తత్వాల్ని అర్థం చేసుకోవటం మొదలుపెట్టానో, మంచి చెడు తారతమ్యాలు తెలుసుకోవటం మొదలుపెట్టానో, ఆ రోజు నుంచే నేనేం చెయ్యాలనేది ఒక డెసిషన్ తీసుకున్నాను. ఆ రోజు నుంచే మొదలుపెట్టే నేను ఈ రోజు వరకు ఈ 10 సంవత్సరాలుగా నిజం చెప్పాలంటే గనక పని చేసుకోవాల్సే వచ్చింది నాన్న, వంట చేయాల్సే వచ్చిందే. నా అనే వాళ్ళనే నేను నిజం చెప్పాలంటే కనుక నా వాళ్ళే నాకు ముఖ్యం అనుకున్నాను, మిగతా వాళ్ళతో నాకు అనవసరం అనుకున్నాను. ప్రతి రూపాయి పిచ్చు గింజలు కూడబెట్టినట్టు కూడబెట్టాలి వీళ్ళ కోసం అనుకున్నాను. దాంతో నేను ఎంత శ్రమ పడాల్సి వచ్చిందో తెలుసా? పెళ్ళైన తర్వాత 3 నెలలు ఇంట్లో పరిస్థితులు గమనించాను నాన్న. అందులో ముఖ్యంగా ఒక్కొక్కటి ఏంటో చెప్పుకురానా నేను. మేము ఉండేది 5BHK ఇల్లు. నిజానికి అంతా ఇంట్లో మేమంతా సుఖంగా ఉంటున్నామని మీరు అనుకుంటున్నారా? అత్తయ్య మామయ్యకి ఒక బెడ్రూము, ఆ తర్వాత నాకు మీ అల్లుడికి ఒక బెడ్రూము, మామయ్య వాళ్ళ చెల్లెలకి మొగుడికి 24/7 వాళ్ళకి అవసరమేలే నాన్న. వాళ్ళకి చాలా అత్యవసరం కూడా బెడ్రూము. వాళ్ళకు బెడ్రూము, ఇంత దాంట్లో వాళ్ళ కొడుకు అజయ్కి ఒకటే, వాళ్ళ కూతురు సుప్రియకి ఒక బెడ్రూము. ఇంత దాంట్లో నా మరిదికి నా ఆడపడుచుకి బెడ్రూమే లేదు తెలుసా నీకు? నేను వెళ్ళగానే నా మరిదిని అజయ్ గారితో ఉండమంటే ఉండలేను అని వచ్చి హాల్లో బయట కార్పెట్ మీద అలా పడుకుండిపోయాడు దిండేసుకొని టీవీ చూసుకుంటూ.
కొడుకు అలా పడుకున్నా సరే ఫ్యాన్ కింద మామయ్య నీకు చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు కదా, క్యాట్ బెడ్ లాంటి ఒక బెడ్ వేసుకొని శుభ అలా ఫ్రిడ్జ్ పక్కన ముడుచుకొని పడుకుంది నాన్న. అయినా అత్తయ్య నీకు కొంచెం కూడా బాధ అనిపించలేదు కదూ సుప్రియ పక్కన అది పడుకోలేక అలా వచ్చి పడుకుంటే. కానీ అంత దాంట్లో నేను బెడ్డింగులు కొనిచ్చే వాళ్ళ బెడ్డింగుల మీద పడుకునేంత వరకు నాకే మనశ్శాంతి లేదు నాన్న. తర్వాత గమనించడం మొదలుపెట్టాను నాన్న, అత్తయ్య మామయ్య గదిలో ఉండేది ఫ్యాను కూలరు, మామయ్య వాళ్ళ చెల్లెల గదిలో ఏసీ 24/7 తిరుగుతూనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి తినటం పడక సుఖాలు పొందటం తప్ప మొగుడు పెళ్ళాలకి వేరే పనే ఉండదు. క్షమించాలి పెద్దవాళ్ళు ఇక్కడ నేను తప్పుగా మాట్లాడితే. నేను మాట్లాడే దాంట్లో 100కి 99% న్యాయం నీతి ధర్మం ఉంటేనే నేను మాట్లాడతాను, లేదంటే నేను అస్సలు మాట్లాడను. అది అర్థం చేసుకుని దయచేసి మౌనంగా వింటారనేది నా మనవే. తర్వాత ఇంకో విషయం తెలుసా నాన్న, మామయ్య వాళ్ళ మేనల్లుడు రూమ్లో ఒక ఏసీ, మేనగోడల రూమ్లో ఒక ఏసీ, వాళ్ళకి ముగ్గురికి అటాచ్డ్ బాతులు, అందులో వాళ్ళకి గీజర్లో. దాంతో కరెంటు బిల్లు ఎంత వచ్చిందో తెలుసా నాన్న, నేను వెళ్ళిన తర్వాత 35,000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చిందే. మామగాడి జీతం 1,50,000, 15,000 తీసుకొని 1,35,000 తీసుకొచ్చి ఇచ్చేవాడు ఆయన. మీ అల్లుడిది నాది కలిపి నాన్న 1,60,000. అప్పటికింకా జగన్నాథ్కి శుభకి జాబ్ రాలేదు. ఎంత దాంట్లో ఏంటో తెలుసా, మామయ్య వాళ్ళ మేనల్లుడికి మేనగోళ్ళకి చెరో 10,000 నేను పాకెట్ మనీ ఇవ్వాలి. ఎంత దాంట్లో చదువుకుంటున్న తన చిన్న కొడుక్కి కూతురికి ఇమ్మనమని ఏ రోజు మామగారు చెప్పింది లేదు. అంత గొప్ప మానవతామూర్తి ఆయన. ఎంత దాంట్లో ఒకటి తెలుసా, నేనే నా ఆడపడుచుకే నా మరిదికి చెరొక 5,000 ఇచ్చేదాన్నే. అవి పెట్టి ఎప్పుడన్నా వాళ్ళకి ఏదైనా తినాలనిపిస్తే తింటాం. నా మరిది ఎంత మంచోడో తెలుసా, చివరికి ఫ్రెండ్స్తో సినిమాకు వెళుతూ కూడా నాకు చెప్పి వెళ్ళేవాడు. నా ఆడపడుచుకు ఆ సరదాలు కూడా లేవు. దానికి నచ్చినవి తింటాం, లేదంటే కనుక బుక్స్ తెచ్చుకునే ఆ బుక్స్ కొనుక్కునే అవి చదువుకుంటూ పడుకుండి పోద్దదే. నేను ఇంకోటి కూడా గమనించాను నాన్న, మీ అల్లుడు నన్ను ప్రేమించాడు కదా, రోజు మొత్తంలో నన్ను కలవాలనే నీ అల్లుడు మనసు తహతహలాడిపోయేదే. ఒకే ఇంట్లో భార్యాభర్తలు కాబోతున్న 2 జంటలు ఉన్నప్పుడు జగన్నాథ్తో ఏ రోజు కూడా సుప్రియ క్లోజ్గా ఉండేది కాదు, జగన్నాథ్ కూడా ఉండేవాడు కాదు. ఒకరోజు జగన్నాథ్ సుప్రియ రూమ్లోంచి బయటకు వస్తుంటే, ఏంటి మరిది సరసాలు ఆడుకుంటున్నారా అని అడిగితే, మీదంటే ప్రేమ పెళ్ళి వదిన, మా మధ్య అలాంటి ప్రేమల్లాంటివి లేవు కదా, అవి చాలా అమూల్యమైనవి కదా. ఆయన ఏదో చెప్పాడు, ఏదో జరుగుతోంది, రేపటి రోజు ఏంటనేదే బై ఫేట్ ఆధారపడి ఉంది, పైన ఏదో ఉందా అందలేదంటే తీసిచ్చాను అంతే వదిన అని వెళ్ళిపోయాడు నా మరిదే. ఒక్కరోజు కూడా మరదలన్న చనువుతో వాడు మాట్లాడటం నేను చూడలేదు. ఇక శుభ గురించి అంటావా, ఒక్కరోజు కూడా అజయ్తో బావని సరసమాటం కానీ సరదాగా ఉండటం కానీ, పోనీ అజయ్ బండెక్కి వెళదామని అది అనుకోవటం కానీ, అజయ్తో ఫోన్ చేసి దొంగచాటుగా మాట్లాడటం కానీ ఏ రోజు నేను గమనించలేదు నాన్న. ఇంత దాంట్లో నేను వెళ్ళిన తర్వాత వీళ్ళ పుట్టుపూర్వతరాల గురించి కూడా వీళ్ళ దూర బంధువులు చాలామంది వస్తే నేను ఆరా తీసి కనుక్కోవాల్సినంత కనుక్కున్నాను. మామయ్య వాళ్ళు కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ చెల్లెలు వాళ్ళకి వ్యాపారంలో నష్టాలు వచ్చిన మాట, వాళ్ళ మొగుడు ఒళ్ళు బలిసి గవర్నమెంట్ ఉద్యోగం మానేసిన మాట నిజం. దానికి కారణం కేవలం అవన్నీ దివాళా తీయటానికే, ఆ సంసారం అలా తయారవటానికి మామయ్య చెల్లెలు లేలే కారణం. 24 గంటలు మొగుడిని పడకటింట్లో కూర్చోబెట్టుకుంటే ఆ మగాడు ఇంకేం సంపాదిస్తాడు నాన్న. దేనికైనా రాత్రి పగలు అనే తేడాలో ఎందుకు పెట్టారు చెప్పు. ఆవిడికి వీళ్ళ అమ్మగారు చెప్పింది ఏంటంటే 24 గంటలు మొగుడిని పడకటింట్లో ఉంచుకొని చెప్పు చేతల్లో ఉంచుకోమనే. దాన్ని బాగా ఫాలో అయిపోయింది వీళ్ళ చెల్లెలో. ఆ తర్వాత చెల్లెలికి కష్టం వచ్చిందంటే మామయ్య పెళ్ళాం నగలమ్మి మరీ తీసుకెళ్ళి అప్పులు కట్టి ఆ తర్వాత చెల్లెలికి 10 లక్షలు ఇచ్చొచ్చాడు నాన్న వ్యాపారం పెట్టుకోమని. ఆ 10 లక్షలు 6 నెలల్లో ఉఠాయి స్వాహా చేసేశారు. ఏమైనాయి అని మామయ్య అడగాల్సింది పోయే ఉడేసుకోబోయిందని చెల్లెలి సంసారాన్ని తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఆ 10 లక్షల రూపాయలు ఏమైనాయో తెలుసా మామయ్య, మీ చెల్లెలు మొగుడు కలిసి పిల్లల్ని తీసుకొని ట్రిప్పులకు వెళ్ళి ఎంజాయ్ చేసి రోజుకు 4 రకాల నాన్ వెజ్లు తిని కట్టిన బట్టలు కట్టకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తే అయిపోయినాయి. ఆ తర్వాత వాడికి నేనంటే
నేనంటే ఇష్టం, నేనంటే సెంటిమెంటు. మా అమ్మ నా బాధ్యత వాడికి అప్పచెప్పింది. ఎవడి కోసం తీసుకెళ్ళడు, నువ్వేమీ పనికి వెళ్ళొద్దు, నువ్వేమీ పని చెయ్యొద్దు, నేను చెప్పిన దానికి తలాడించు చాలు, మన పిల్లల్ని వాడే చదివిస్తాడు, మన బాధ్యతలు వాడే తీసుకుంటాడని అప్పటి వరకు 2 BHK ఇంట్లో ఉన్న వీళ్ళు ఒక్కసారిగా 5 BHK ఇంట్లోకి మారిపోయారు నాన్న. మామయ్య జీతం ఫస్ట్ నుంచి తక్కువేం కాదు, ఎక్కువే. ఆ వచ్చే జీతం ఏ రోజు ఇంట్లోకి సరిపోక మామయ్య ఇంకా స్నేహితుల దగ్గర అప్పు తెచ్చి కట్టాల్సి వచ్చేంత వాళ్ళకి స్పెండ్ చేయాల్సి వచ్చేదే. మామయ్య మీరు మీ బావమరిదికి ఉద్యోగం ఇప్పిస్తానని, ఉద్యోగానికి వెళ్ళమని, వ్యాపారం పెట్టిస్తానని చెప్పి వదిలేశారు. అలా కాకుండా ఇంట్లో నుంచి గెంటేసి మీ బ్రతుకులు మీరు చూసుకోండి చెప్పలేదు. పెళ్ళైన తర్వాత మీ చెల్లెలు ఇంటి పేరు గోత్రం మారిపోయింది కదా, వేరే వాడికి పెళ్ళాం అయిపోయింది కదా, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. లిమిట్లెస్గా మీరు అలా హెల్ప్ చేయడం తప్పని, మీకు పిల్లలు పుడతారు, రేపొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటని మీరు ఒక్కరోజైనా ఆలోచించారా? ఇంటిని చూసే ఇల్లాల్ని చూడమన్నారు అత్తయ్య. ఎంతసేపు కూడా నా మొగుడు నన్ను హ్యాపీగా చూసుకుంటున్నాడు, నా ఒంటి మీద చేయేస్తున్నాడు, నాకు పిల్లల్ని ప్రసాదించాడు, నన్ను కొట్టట్లేదు, తిట్టట్లేదు, పుట్టింటి వాళ్ళు ఇచ్చారు కట్న కానుకలు, కష్టపడి సంపాదించుకున్న సొమ్ము అయితే విలువ, నొప్పి, బాధ, భయం, భారం తెలిసేవేమో అత్తయ్య మీకు. అలా కాకపోవటంతో మామయ్యతో మంచిదాన్ని అనిపించుకోవాలి, ఆయనతో రోజు క్లోజ్గా ఉండాలి, అనవసరంగా ఆడపడుచుతో గొడవలు పెట్టుకొని ఆయన దృష్టిలో చెడైపోయి చెడ్డదాన్ననే ముద్ర వేయించుకోవటం ఎందుకో. దాంతోనే రేపు ఫ్యూచర్లో కూతురు పుట్టుద్దేమో, కోడళ్ళు వస్తారేమో, వాళ్ళకంటూ మనం కనీసం చేయించలేకపోయినా ఉన్న గోల్డ్నైనా అలాగే ఉంచుదామని ఆలోచించకుండా ఆడపడుచు అప్పుల పాలయ్యిందని మామయ్య చెప్పగానే ఇచ్చిన కట్నం డబ్బులు మీ బంగారం ఇస్తానని చెప్పినా మీరు ఆమోద ముద్ర వేసి ఊరుకున్నారు. ఆడపడుచుని తీసుకొచ్చి ఇంట్లో పెడితే నాకేంటి, నేను వంట చేయలేనంటే ఆయన వంట మనిషిని పెట్టాడు, నేను నా వల్ల కాదు పని చేయలేనంటే పని మనుషుల్ని పెట్టాడు. టైం టు టైం నాకైతే అన్నీ జరిగిపోతున్నాయి కదా, నాకు అనవసరం మిగతా విషయాలు, నాకెందుకు, నన్ను కష్టపెట్టే ముగుడైతే నేను కలగ చేసుకోవాలి, అనవసరంగా ఆయన మనసు బాధ పెట్టి మా ఇద్దరి మధ్య ఎందుకు నేను విభేదాలు తెచ్చుకోవాలి అని చక్కగా నావెల్స్ చదువుకుంటూ లైబ్రరీకి వెళ్ళొస్తూ టీవీ చూసుకుంటూ టైంపాస్ చేసేశారు. ఎంత దాంట్లో ఏంటో తెలుసా, మీ పిల్లలకి మీరు ఏదైనా తిని బ్రతకటం అడ్జస్ట్ చేసేశారు. ర్యాంకుల మీద వాళ్ళని చదువుకోమనమనే వాళ్ళని ముందు నుంచి మోటివేట్ చేస్తూ పెంచుకొచ్చేశారు. ఇంత దాంట్లో కూడా ఏంటంటే మామయ్య, నీ చెల్లెలు పిల్లలు మాత్రం మామూలు స్కూల్లో చదవరు, నీ చెల్లెలు పిల్లలకు మాత్రం ర్యాంకులు రాకపోయినా నువ్వు సీట్లు కొని తీసుకొచ్చి మరీ చదివిస్తావు. ప్రేమ అనే దానికి ఒక హద్దంటూ ఉండాలేమో. ఇంకా మీ అమ్మా నాన్నలు 10 ఎకరాల పొలం ఉంటే 4 సైట్లుంటే 8 ఎకరాల పొలం 3 సైట్లు నీ చెల్లెలకి ఇచ్చే పెళ్లి చేసి అత్తారింటికి పంపించి నీకు 2 ఎకరాల పొలం, అలాగే దాంతోపాటు నీకంటూ మామయ్య ఒక సైటు ఉంచారేమో మీ అమ్మ నాన్న. అదే మా నానమ్మ తాతయ్య మా నాన్నకి అది కూడా అప్పచెప్పలేదు సరికదా, మా మేనత్తలకు కూడా ఏమీ ఇవ్వకుండా 3 చెల్లెళ్ళని మా నాన్న మీద వదిలేసి వాళ్ళు పైలోకాలకి చేరుకున్నారు. అలాగని మా నాన్నకి చెల్లెళ్ళంటే ఇష్టమే మామయ్య, కాకపోతే అతి చేయటమే మా నాన్నకి అలవాటు లేదు. మా నాన్న మా మేనత్తలు 3 బాధ్యతలు ఎలా తీర్చుకున్నాడో తెలుసా, మా పెద్దత్తయ్యని ఇచ్చి చేసిన మా మామయ్యకి కొంచెం కాలవుడుందే, కానీ కోట్ల రూపాయల ఆస్తుందే. మా అత్తను ఆయన పెళ్లి చేసుకొని మా అత్త హ్యాపీగా సెటిల్ అయిపోయిందే. మా రెండో అత్తని ఇచ్చి చేసిన ఆయనకి భార్య పోయిందే, వయసులో ఒక 5 ఏళ్ళు పెద్దోడు, ఆయన సెటిల్డ్ ఫ్యామిలీ. మా రెండో అత్త సుఖంగానే ఉందే. మా మూడో అత్తని ఇచ్చి చేసిన ఆయనకి భార్య వేరే ఆయన్ని ఇష్టపడ్డానని పెళ్ళయ్యాక 1 నెలకు ఆయన వదిలి వెళ్ళిపోయిందే. డిప్రెషన్లో ఉన్న ఆయనకి మా అత్తయ్యనిచ్చి పెళ్లి చేశాడు మా నాన్న. ఆ తర్వాత మా మూడో అత్త హ్యాపీగానే ఉందే, వాళ్ళు పిల్లల్ని కన్నారు, సంసారాలు చేశారు. కలిగిన ఇంట్లోనే మా నాన్న చెల్లెళ్ళని ఎందుకు ఇచ్చాడో తెలుసా మామయ్య, పుట్టింటి వైపు తల తిప్పి చూడకుండా ఉంటారనే. చూసినా మా నాన్న తీసుకొచ్చి ఇళ్లల్లో పెట్టుకునే రకమో దోచిపెట్టే రకమో కాదు. సంవత్సరానికి ఒకసారి కూడా మా అత్తలు మా ఇంటికి రమ్మనమని మా నాన్న చెప్పడు. మా నానమ్మ తాతయ్య ఆబ్దికానికి వస్తారు. వస్తే వెళ్ళేటప్పుడు మా అమ్మ మా అత్తలు 3కి కూడా 3 చీరలు పెట్టుద్ది, బొట్టు పెట్టి. అవి కూడా 2000 రూపాయలు ఖరీదు, ఏ రోజు కూడా మించవు. అలా
ఇన్ని సంవత్సరాల జీవితాలు గడిచిపోయినాయి. నీకు ఇంకో విషయం తెలుసా? మా అత్తల పిల్లలు ఫారెన్లో సెటిల్ అయి ఉన్నారు. మా పెద్దత్త వాళ్ళు నన్ను చేసుకోవటానికి మా నాన్నని అడిగారు. మా నాన్నే నా ఇష్టం లేకుండా పెళ్లి చెయ్యను అన్నాడు. అప్పటికే నా లైఫ్లో విశ్వ ఉన్నాడు కాబట్టే నేను ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇక యుక్తని అడుగుతున్నారు, పార్థుకి వాళ్ళ కూతుర్నిస్తానంటున్నారు. కానీ అమ్మ అస్సలు వాళ్ళ నుంచి బియ్యం అందటానికి కానీ మా నుంచి మేము బియ్యం ఇవ్వడానికి కానీ సిద్ధంగా లేదు. ఎందుకంటే పెళ్ళైన కొత్తల్లో అమ్మ మనసులో ఏర్పడ్డ మనస్పర్ధలో దాంతో నాన్న అమ్మ మనసుని చెప్పకుండానే అర్థం చేసుకుంటాడు. కాబట్టే వద్దులేమ్మా, మీరు బయట సంబంధాలు చేసుకోండి, మేము బయట చేసుకుంటాం, ఎందుకే అయినోళ్లలో ఏదన్నా మాట వస్తే మొహమొహాలు చూసుకోకుండా పోవాలనే సర్దేశాడు మా నాన్న. మీకో విషయం తెలుసా మామయ్య? మా నాన్న చాలా కష్టజీవే. పెళ్ళైన తర్వాత ఒకవైపున ఉద్యోగం చేసుకుంటూ, ఒకవైపున ట్యూషన్లు చెప్పుకుంటూ, ఒకవైపున ఫ్లాట్ల బిజినెస్ చేసుకుంటూ, ఒకవైపున ఎల్ఐసీలు కట్టిస్తూ కష్టపడుతూనే ఉన్నాడు. మా అమ్మ మిషన్ కుట్టుతూనే ఉంది. ఒక మిషన్తో మొదలైన జీవితం ఈరోజు బొటిక్ దాకా ఎదిగిందే. అంతా దాంట్లో కష్టార్జితంతో ఎదిగిన వాళ్లే మా అమ్మ నాన్న కూడా. ఎంత దాంట్లో కూడా మా నాన్న మేముండే ఈ ఇల్లు మా సొంత ఇల్లు. మేము ఈ పోర్షన్లో ఉండేది కాక పైన మా నాన్న మిగతా పోర్షన్లో అద్దెకిచ్చే ఆ అద్దెను ఒక బ్యాంక్ అకౌంట్లో వేయిస్తాడు. 30 ఏళ్ళుగా కట్టే మ్యూచువల్స్ ఎంతో ఎవరికీ చెప్పడం. నాకు చెల్లెలకి 30 లక్షల రూపాయలు బంగారం, 20 లక్షలు క్యాష్ అని చెరొక 50 లెక్కేసి పక్కన పెట్టి ఉంచేశాడు. రాబోయే కోడలకు కూడా 30 లక్షల రూపాయలు బంగారం చేయించి పక్కన పెట్టి ఉంచింది మా అమ్మ. మా అమ్మ దగ్గర చాలా బంగారం ఉంది. ఎంత ఉందనేది మా అమ్మ ఎవరికీ చెప్పదు. ఆడపిల్లలుగా మాకు ఇవ్వాల్సిందేదో ఇచ్చేసిన తర్వాత మిగతాదంతా కొడుక్కే. వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్కి సరిపడా వాళ్ళు పక్కనే ఉంచుకున్నారు. ఇక మా తమ్ముడు కోసమని మా నాన్న 4 సైట్లు కొన్నాడు. 2 షాపింగ్ కాంప్లెక్స్లు కట్టించాడు. 2 8 పోర్షన్ల ఇల్లు కట్టించి అద్దెలకి ఇచ్చాడు. ఆ వచ్చేయన్నే ఒక అకౌంట్లో వేసి ఉంచుతాడు. అవన్నీ రేపొద్దున మా తమ్ముడు కోసం మా నాన్న చేసిన ఇన్వెస్ట్మెంట్. అది కాకుండా వాడి కోసం 4 BHK డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొని ఫర్నిషింగ్ చేయించి రేపు వాడు కాపురం పెట్టుకుంటాడేమో, వేరే వెళ్ళిపోతాడేమోనని రెడీగా ఉంచాడు. ఇంత దాంట్లో మేము గాలి పనులు చేయకూడదు, కాళ్ళు జారకూడదు, ఆడపిల్లలుగా మేము చదువుకోవాలి. ఎంటెక్కుల వరకు చదివించాడు. ఎందుకు? రేపు మేము పుట్టింటి మీద ఆధారపడకూడదు, మొగుడు దగ్గర చేయి చాచకూడదు, మేమంటూ ఉద్యోగాలు చేసుకుంటూ మా కాళ్ళ మీద మేము ఆధారపడి బ్రతకాలని ధైర్యాన్ని నేర్పించాడు మా నాన్న. మా తమ్ముడు కానీ మేం కానీ ర్యాంకుల మీదే చదవాలి. ఇప్పటి వరకు కూడా మీ అబ్బాయిని నేను ప్రేమించాను. యుక్తకి పార్థుకి నాకు తెలిసే బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరు. అలాగని మేమేమి ఫ్రెండ్లీగా ఉండవని చెప్పట్లేదు. మా నాన్నేమి మిలిటరీ డిసిప్లిన్లో వాళ్ళని పెంచాడో మిగతా వాళ్ళు బర్తికిచ్చి వదిలేశారని నేను అనను. అలా అనుకుంటే కనుక జగన్ ముందు శుభముందో నేను నిజంగా చెప్తున్నాను, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళ క్యారెక్టర్లకే. తప్పుడు పనులు అంటే ఏంటో కూడా మీ పిల్లలు ముగ్గురికి తెలియదు మామయ్య. విశ్వకి చదువుకోవటం తెలుసు. నేను నచ్చానని చెప్పినా సరే ఒక్కరోజు కూడా లిమిట్ దాటని ప్రేమ మీ అబ్బాయిదే. తప్పుడు పని చేద్దామనే థాట్ కూడా మీ అబ్బాయి మొహంలో ఆలోచనలో నాకు కనపడేది కాదు. జగన్ విషయానికి వస్తే ఇంట్లో ఉన్న మరదల్ని తప్పుగా చూసేవాడు కాదు. బయట ఏ అమ్మాయిలతో తప్పుగా బిహేవ్ చేసినట్టే లేదు. వాడికి ఉన్న చిన్న సరదాలు, ఎప్పుడైనా సినిమాకి వెళ్ళటం, దొంగచాటుగా ఎప్పుడైనా ఒక బీరేసి వచ్చి కామ్గా ఇంట్లో పడుకోవటం, ఒక బిర్యానీ తిని రావటం. ఇక శుభ విషయం అంటారా, దానికి పుస్తకాలు పిచ్చే. పుస్తకాలు కొనుక్కోవటం, నచ్చింది తినటం, ఎప్పుడైనా దానికి సరదా అనిపిస్తే గనక సినిమాకి వెళ్ళి రావటం. అంతకు మించిన ఏ తప్పుడు పనులు మీ పిల్లలు కూడా చేయలేదు మామయ్య. ఎంత దాంట్లో మీ పిల్లలు కష్టపడ్డాం, చదువుకున్నాం, సీట్ వచ్చింది అని చెప్తే ఒక్కరోజు కూడా మీ ముఖంలో సంతోషం కనిపించలేదు మామయ్య. కష్టపడ్డారు, తెచ్చుకున్నారు, ఏముందే అయిపోయిందిలే అనేశారు. కానీ వాళ్ళ మొహంలో మాత్రం నాన్న ఒక్కసారైనా మమ్మల్ని మెచ్చుకుంటే బాగుండు అనే తాపత్రయం నాకు వాళ్ళ కళ్ళల్లో కనిపించాయి తెలుసా. చెల్లెలు కొడుక్కి కూతురికి సీట్లు కొన్నారు మీరు, వాళ్ళ కోసం బళ్ళు కొన్నారు మీరు, మీ బంగారాన్ని కరిగించి వాళ్ళకు బంగారం చేయించి ఇచ్చారు మీరు, వాళ్ళ కోసం మ్యాక్ బుక్కుల దగ్గర నుంచి సెల్ ఫోన్ల వరకు బ్రాండెడ్ కొనిచ్చారు మీరు. మరి ఇంత దాంట్లో మీ కడుపున మీ రక్తం పంచుకొని పుట్టిన మీ పిల్లల కోసం మీరు కొనలేదే మావయ్య. నిజం చెప్పాలంటే నా మరిది కోసం, నా ఆడపడుచు కోసం నేను కొని ఇచ్చుకున్నాను. అదే నా డబ్బులతో కొనిచ్చుకున్నాను. నేను ఏ లోన్లు పెట్టి కొనివ్వలేదు మామయ్య. అలాగే ఇంకో విషయం చెప్పమంటారా, మీరు పిల్లల్ని
తండ్రిగా ఎంత దగ్గరికి తీస్తారో నాకు తెలియదు, కానీ మేనల్లుడిని మేనకోడల్ని మాత్రం కంప్లీట్గా ఒక తండ్రి కన్నా ఎక్కువ లవ్వే ఇస్తారో. మీ చెల్లెలు పూల ఖర్చు ఎంతో తెలుసా ఇంట్లో? మీ చెల్లెలు మీ బావుమరిదికి స్వీట్ల ఖర్చు ఎంతో తెలుసా? ఇక అవన్నీ లెక్కల్లోకి రాని విషయాలు. దాంతోనే నేను ఆలోచించాను మావయ్య. ఆ ఆలోచనకి ఆజ్యం పోసింది ఎవరో తెలుసా? మీ చెల్లెలు పిల్లలే. ఈ పెళ్ళిళ్ళు జరగవని నాకెప్పుడో తెలుసు. ఎలాగో తెలుసా? మీ పెద్దబ్బాయికి రోజు నేను వాటర్ బాటిల్ పెట్టమన్నా బెడ్రూమ్లో గుర్తుండక మర్చిపోయే అలవాటు ఉంటుంది విశ్వకే. ఎప్పట్లాగానే నేను వాటర్ బాటిల్ కోసమని లేచాను. అంత దాంట్లో నా మరిది నా ఆడపడుచు పిచ్చి మంద కదా పడుకొని ఒళ్ళు మర్చిపోయి అలసిపోయి నిద్రపోతున్నారు. ఇద్దరికి దుప్పటి కప్పి వాటర్ బాటిల్ తీసుకొని తిరిగి వెళ్ళబోతూ ఉంటే నీ చెల్లెలు కొడుకు ఒక దాంతో అసలు మామూలు రొమాంటిక్గా కాదులే, చెప్పాలంటే డర్టీ టాక్సే ఒక లెవెల్లో మాట్లాడుతున్నాడు ఫోన్లో. ఇక నీ చెల్లెలు కూతురైతే గనక డైరెక్ట్గా న్యూట్ కాల్సే మాట్లాడుతుంది ఫోన్లో. ఎప్పుడైతే చూశానో వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కేవలం వాళ్ళకి ఏదో సైలెంట్గా ఉంటూ ఇంట్లో నోరెత్తకుండా నోట్లో నుంచి మాట రాకుండా నటిస్తూ రోజులు గడుపుకొచ్చే రకాలని నాకు అర్థమైపోయిందే. ఇంట్లో ఎవరు పుట్టినరోజైనా సరే అందరెందుకు బట్టలు కొనుక్కోవాలి మామయ్య? నాకు అర్థం కాని విషయం. నీ కొడుకులు నీ కూతురు ఏ బట్టలు కొన్నా సంతోషంగా వేసుకుంటారు కదా, మరి నీ చెల్లెలు కొడుకు కూతురు ఎక్కడి నుంచి దిగొచ్చారనే బ్రాండెడ్ బట్టలు 15,000 షర్ట్లు, 20,000 డ్రెస్సులు, నీ మేనకోడలు 5,000 లిప్స్టిక్లు, 7,000 రూపాయలు మస్కరాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి వస్తాయి మామయ్య? నీ చెల్లెలు ఏ చీర మీదకి ఆ చీర మీదకి ఇంట్లో ఉండి కూడా రోజుకు 6 చీరలు ఇప్పి 6 సార్లు మొగుడుతో కలుస్తూ ఉంటే ఇక వర్క్ బ్లౌజులు వేసుకుని దుబాయ్ నుంచి అత్తర్లు తెప్పించుకొని కొట్టుకుంటూ కూర్చుంటుంటే ఎవరు భరించగలరు? మన సంసారం మన మీద కొట్టడం ధర్మం, అదే గృహస్థ ధర్మం అంటారు దాన్నే. అది మనిషికి పెళ్లి చేసుకున్నాక తప్పదని దేవుడు మన తలరాతలో రాస్తాడో. ఏ అత్తయ్య పిల్లలు పుట్టిన తర్వాత మామయ్య ముట్టుకుంటే అందం తగ్గిపోద్ది అనే దాంతో మామయ్యనే ముట్టుకొనివ్వరు కదా మీరు. నాకు తెలుసు మీ గురించి. మీకు బ్యూటీ ట్రైనింగ్ తీసుకున్నారు పుట్టింట్లో ఉన్నప్పుడే. మీరు బ్యూటీషియన్గా పోనీ ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకుని మీరన్నా కుటుంబం గురించి ఎందుకు ఆలోచించలేదు అత్తయ్య? ఎవరో వచ్చి మన ఇంటి మీద కూర్చుంటే రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు ఏంటనేది ఎందుకు ఆలోచించలేకపోయారో? ఇప్పటికిప్పుడు మన ఇంటికి ఎవరైనా ఒకళ్ళు జగన్కి పిల్లనివ్వాలి అంటే ఏమని ఇస్తారు? మనకేముందని ఇస్తారు? శుభని చేసుకోవాలంటే మనం ఏ కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసి పంపిద్దాం? అదంతా వద్దు, తీసేయండి. ఇప్పుడు మామయ్యకే హెల్త్ బాగాలేదు, ఏం పెట్టి ట్రీట్మెంట్ చేద్దాం? మా నాన్నయ్య పెట్టా, తర్వాత మా నాన్న ఇచ్చిన అప్పు తీరుద్దామా విశ్వ? ఇప్పుడు కాకపోతే 4 రోజులకైనా నాకు ఉద్యోగం రాదంటారా మీ అన్నదమ్ములు? నా కాలు తగ్గాక నేను వెళ్ళనంటావే శుభ నువ్వు? ఇదేనా? లేదా నువ్వున్నావుగా వదిన, నీ ఉద్యోగం ఉందగా లాగేద్దాంలే జీవితం అంటారా? అందుకే నిర్ణయించాను మావయ్య, ఆ రోజు నుంచే ఇంటి పరిస్థితుల్ని మార్చాలని కంకణం కట్టుకున్నాను. ఈ విషయాలు నీ చెల్లెల గురించి, చెల్లెల కొడుకు గురించి, చెల్లెల కూతురు గురించి నేను చెప్పొచ్చు. మీ పెద్దబ్బాయి ఏమంటాడో తెలుసా? మనకు అవసరమారా అంటాడో. నేనేమి దాని మీద ఇంట్రెస్టెడ్గా లేనులే వదిన, దాని ఇష్టం వచ్చినోడితో తిరగని నాకెందుకు దరిద్రం అంటాడు జగను. వాడినెవడు వదిన చేసుకుంటామన్నారు అనేసి లైట్ తీసుకుంటుంది శుభ. కోడలు అని నిన్నగాక మొన్నొచ్చావు, నీకేం తెలుసో? మా అన్న చెల్లెళ్ళ అనుబంధం అసలు ఒక గోరింటాకు, దాన్ని మించినటువంటి ఇంకొక పేరంటాకు, అలాంటి దాన్ని నువ్వొచ్చి తెగ్గొట్టావు అంటారు మీరు. నా భర్త మనసు నీ వల్ల కోడలుగా గాయపడిందే అని అత్తయ్య ఫీల్ అయిపోద్ది. దాంతోనే నరుక్కు రావాల్సింది ఎక్కడా అని ఆలోచించా. బడ్జెట్ బుక్ పట్టుకొని తిరుగుతున్నావేంట్రా అని అడిగావుగా విశ్వ. ఆ బడ్జెట్ బుక్ పట్టుకొని ఎందుకు తిరిగేదాన్నో తెలుసా? 3 నెలలు విశ్వ, లెక్కేశాను, లెక్కలు చూశాను. ఎక్కడి నుంచి ఎక్కడికి పెరుగుతున్నాయో ఖర్చులు అర్థమైందే. అవి నరుక్కు రావటం ఎలాగా అని బడ్జెట్ వేశాను. ఎంతైనా ఎంటెక్ చదువుకున్నాను కదా, చదువులేని ముద్దునైతే కాదు కదా. దాంతోనే దేన్ని కత్తిరించాలో ముందు దానికి తగ్గట్టుగా ఒక ప్లాన్ని సిద్ధం చేసుకున్నాను. ఉదయాన్నే నిద్ర లేచేసరికి ముందు ఇంటి ముందు 10 రకాల న్యూస్ పేపర్లు, అజయ్కి నచ్చినవి 2, సుప్రియకి నచ్చినవి 2, ఇక లీలావతి గారి కోసం ఒక 3 రకాలు, శేషగిరి రావు గారి కోసం ఒక 3 రకాలు. ఆ న్యూస్ పేపర్లు మొత్తాన్ని బంద్ చేయించి పడేశాను. ఆ తరువాత తలా ఒక రూమ్లో తలా ఒక టీవీ, ఆ టీవీలన్నిటికీ
తలా ఒక సబ్స్క్రిప్షన్లో. ఇక ఆ సబ్స్క్రిప్షన్లు మొత్తం క్లోజ్ చేయించి పడేసి ఎటు ఇంట్లో వైఫై ఉంది, ఆ వైఫై మీద ఎటు ఛానల్స్ రన్ అయ్యాయి వచ్చాయి చూసుకోమని చెప్పేశాను. ఆ తరువాత ఇక పాల ఖర్చు మనుషులు దున్నపోతులో లేదంటే కనుక గవిడి గేదెలో నాకు అర్థం కాదు. రోజుకి 7 లీటర్ల నుంచి 10 లీటర్ల పాలమ్మ వాడేది వీళ్ళు. తెలుసా నీకు? పెరుగు కూడా అంతే. ఒక్కొక్కళ్ళు ఇక ఎంతెంత పెరుగులు వేసుకొని అందులో కారబూందీలు వేసుకుని దాంట్లో నమ్కిన్స్ పోసుకుని తినేస్తుంది మామయ్య వాళ్ళ చెల్లెలు. మామయ్య వాళ్ళ మేనగోడలు సరదాకి కూర్చుని లీటర్ పెరుగులో అలా జస్ట్ కారబూందీ చల్లుకునో దాల్ముడి చల్లుకునో తినేస్తుంది. అదే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు వీటన్నిటికీ. దాంతోనే కట్ చేసేసాను. పాలు కరెక్ట్గా 2 లీటర్లకి తీసుకొచ్చాను. నా మామగారు, నా అత్తగారు, నా ఆడపడుచు, నా భర్త, నా మరిది అనే స్వార్థమే మామయ్య నాకు. నా వాళ్ళు కాని వాళ్ళందరినీ నేను నా అని మీలా అనుకోలేను. దాంతోనే అత్తయ్య ఎక్కువ తాగరు పాలు, కాఫీ టీ అలవాట్లేదు. ఒక కప్పులో అత్తయ్య గారి వరకు ఉమెన్స్ ప్లస్ హార్లిక్స్ కలిపిస్తే ఆవిడ అది తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. మీరు ఒక్క కప్పు నెస్కేఫ్ తాగుతారో, మీ పెద్దబ్బాయి ఒక్క కప్పు పాలు తాగుతాడు. నేను అంతే. ఇక జగన్నాథ్ సుభ బలవంతంగా పట్టుకుంటే తప్ప చెరో కప్పు హార్లిక్స్ బూస్టో తాగటం గగనం. డ్రై ఫ్రూట్ పౌడర్ చేసి వాళ్ళకే చెరో కప్పు కలిపిచ్చేసేదాన్నే. మిగతా లీటర్ పాలల్లో 2 లీటర్ల నీళ్లు కలిపేసేదాన్ని మామయ్య. ఎందుకు అబద్ధం చెప్పకపోవటం. ఇక పెరుగు విషయానికి వస్తే పెరుగు అమాంతంగానో అటు ఇటుగా ఎంతో నాన్న తెలుసా వీళ్ళింట్లో 7 లీటర్ల నుంచి 10 లీటర్ల పెరుగు నాన్న రోజుకు పట్టేదే. దాన్ని కట్ చేసేసాను. కట్ చేసే పెరుగుని 3 లీటర్లలోకి తీసుకొచ్చాను. ఆ 3 లీటర్ల పెరుగులో కూడా నా మామగారి క్యారియర్లో పెరుగు, అలాగే నా అత్తగారి కోసం ఒక బాక్స్లోకి తీసి ఆవిడ రూమ్లో పెట్టేదాన్ని పెరుగు. నా మొగుడికి, నాకు, నా ఆడపడుచుకి, నా మరిదికి పెరుగులేసి పంపించేదాన్నే. మిగతా వాళ్ళందరికీ ఇక దాంట్లో అంత అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, ధనియాలు పడేసి మసాలా మజ్జిగ ఉప్పేసి నిమ్మకాయ పిండి చేసి అక్కడ పడేసే వాటినే వాళ్ళ పిల్లలకి టమ్లర్ల్లో పోసి క్యారియర్లు కట్టేసేదాన్నే. ఇక టిఫిన్ విషయానికి వస్తే ప్రతిరోజు ఏంటో తెలుసా టిఫిన్లో గారెలు, వడలు, పూరీలు, ఇక ఇడ్లీలు, దోశలు అవి నేతితో వేసుకోవటం, నేతితో వాటి మీద కారపళ్ళు చల్లి ఎగ్గు దోశలు వేసుకోవటం. ఎవడమ్మా మొగుడు సొమ్ము ఉందని మామయ్య ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతామని అందుకే తీసేశాను. నాకేమీ పనిలో ఎవడూ హెల్ప్ చేసేవాడు కాదే నా మొగుడు, నా మరిది, నా ఆడపడుచు తప్ప. పెద్దవాళ్ళుగా నా అత్తమామలుగా నేను మిమ్మల్ని దైవ సమానులుగా, నేను నా తల్లిదండ్రులతో సమానమైన మిమ్మల్ని ఎప్పుడూ తప్పని నేను ఏ విషయంలో తప్పట్టుకోను. దాంతోనే ఒకరోజు ఉప్మా, ఒకరోజు పులిహోర, ఒకరోజు పెరుగన్నం తాలింపు, ఒకరోజు గోధుమ రవ్వ ఉప్మా. మరి నా మొగుడు, నా మరిది, నా ఆడపడుచు మారు మాట్లాడకుండా మీరు అత్తయ్య కూడా తినేవాళ్ళు. అత్తయ్యని ఆ రోజు ఇవే చేస్తుంది ఏంటోదినా, వేరే చేయమనవే అంటే బయట కోడళ్ళు అది కూడా చేయట్లేదమ్మా, నా కోళ్ళ కాబట్టి అదన్నా చేస్తుంది తినమనే అనేవాళ్ళు అత్తయ్య. అదేదో నువ్వు చేయొచ్చుగా అనేది లీలావతి గారు. ఆ మాటకి ఇది ఇంకా బాగుంది, చేసి చేసి నాకు అసలు ఒంట్లో బాగోట్లేదు అని అత్తయ్య నావెల్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవటం కూడా నాకు మంచే జరిగేదే. మీకు చాడీలు చెప్పబోతే ఏదో ఒకటి టయానికి పెడుతుందిగా అమ్మాయి, అంత ఇదిగా ఉంటే నువ్వు వండుకోరాదు అనేసి మీరు వెళ్ళిపోయేవాళ్ళు మామయ్య. అసలు మీ కొడుకులకి కూతురికి నా మీద చెబితే వినే అలవాటే లేదు. భోజనంలోకి రోజుకి ఏంటో తెలుసా, 5 కేజీల మటను, 5 కేజీల నాటుకోడి, లేదా అలా రొయ్యలు వాళ్ళు వెళ్తుంటే ఒక 20 కిలోల రొయ్యలు, అలా ఒక 10 కేజీల చేపలు కొనటం ఇంట్లోకే. అవి మొత్తం కట్ చేసేసాను. సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తా తక్కువ రేటు ఉండే కూరగాయలు ఏవో తీసుకొచ్చే, రోజుకి ఒక రకం కూరగాయలు పొద్దున పూట ఒక్కటే కూర ఉండేదాన్నమ్మ. దాన్నే నా మామగారికి, నా అత్తగారికి, నా మొగుడికి, నా మరిదికి, నా ఆడపడుచుకి, నాకు ఎక్కువ పెట్టుకునేదాన్నే. దాంతోపాటు వాళ్ళ వరకు కొంచెం కారపొడి కానీ ఏదన్నా నెయ్యేసి కొంచెం రైసు పక్కన కలిపి పెట్టేదాన్ని. ఒక పూట కొంచెం పికిల్ రైస్ కలిపి పెట్టేదాన్నే. మిగతా వాళ్ళు ఇష్టమైతే తింటారు, లేకపోతే మానేస్తారు. అదే అక్కడ పడేసి వెళ్ళిపోయేదాన్నే. వారానికి ఒక్కరోజు నాన్ వెజ్ చేసుకొచ్చాను మావయ్య. ఆ నాన్ వెజ్లో కూడా పొద్దున 5 కిలోలు, సాయంత్రం 5 కిలోలు నేనేం తీసుకురాలేదు. 1 కేజీ మటన్ తీసుకొస్తే అందులో 1 కేజీ టమాటాలు, 2 కేజీలు ఆలుగడ్డలు పడేసేదాన్నే. 1 కేజీ చికెన్ తీసుకొస్తే ఒక 20 కట్లు గోంగూర పడేసి వండేదాన్నే. ఎవడి తాతగాడి సొమ్ము ఇక్కడుందని ధారాదత్తాలు చేసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళటానికే. ఇక
బట్టల విషయం దగ్గరకు వచ్చేపాటికి ఏంటో తెలుసా నాన్న, వీళ్ళింట్లో మీ అల్లుడు అలాగే నా మరిది నా ఆడపడుచు అత్త మామయ్య అయినా సరే నేను తీసుకొచ్చింది ఏవైనా సంతోషంగా వేసేసుకుంటారు. ఎంత దాంట్లో 24 గంటలు పెళ్ళాంతో బెడ్రూమ్లో ఉండే శేషగిరిరావుకే ఖాదీ సిల్కు ఖద్దర్ కాటను తప్ప వేయుడు, దట్టు బ్రాండెడ్ తానుల్లో తీసి వాటి కుట్టుగూళ్ళే 2000 3000 షో బట్టన్లేసి వేసుకోవాలి. దాంతో నేను బట్టలు తీసుకురావటం మొదలుపెట్టాను. అదేంటమ్మాయి అంటే ఇంట్లో ఉండే మీరు హాయిగా ఉంటుంది, అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుంది, ఈ లుంగి అలాగే ఈ కాటన్ షర్ట్లు వేసుకోండి తెచ్చి మొహం మీద పడేశాను. ఊరికే అప్పనంగా ఇంట్లో తిని తొంగునే వాళ్ళకు కూడా బ్రాండెడ్ బట్టలు కావాలంటే ఎక్కడి నుంచి తేనో రోజుకి 6 జతల బట్టలు, దట్టు ఇస్త్రీవే చీరలు ఈడిచి మామయ్య వాళ్ళ చెల్లెలు అక్కడ పడేసుద్ది. ప్రతి చీర మీదకే వర్క్ బ్లౌజులు కావాలి. వేలకు వేలు పెట్టి ఎక్కడి నుంచి వర్క్ బ్లౌజులు తీసుకొస్తారు? దాంతోనే మెటీరియల్ పెట్టి నేనే తక్కువ రేట్లో కుట్టించుకొచ్చేదాన్ని. ఆవిడకై నచ్చేవి కాదు. మీ దగ్గర ఆల్రెడీ వార్డ్రోబ్ నిండా బ్లౌజులు ఉన్నాయి కదండి, ఒక బ్లౌజు 5-6 చీరల మీదకి సెట్ అవుద్దిగా, వేసుకోండి అని చెప్పేసేదాన్ని. ఆ తర్వాత ఇక బయట నుంచే స్నాక్స్ విషయం, అసలు స్నాక్సే తీసుకురావటం మానేశాను నాన్న నేను. ఎందుకంటే నేను మీ అల్లుడు బయట తినేసి వచ్చేవాళ్ళం. నా మరిది నా ఆడపడుచు నేను ఇచ్చిన పాకెట్ మనీలో తినేసి వచ్చేవాళ్ళు. మామయ్య గారు బయటే తింటారు. అత్తయ్య గారికి సాయంకాలం పూట ఆవిడకి 1 కప్పు టీ ఇచ్చే 4 మ్యారీ బిస్కెట్లు పెడితే చాలు. ఆవిడ స్నాక్స్ విషయంలో అంత పర్టికులర్ కాదు. ఇంట్లో వాళ్ళ కోసం ఇంత నూనెలు పోసి బజ్జీలు పునుగులు వండాలంటే ఎవడి వల్ల అవుద్దే? నెలకు 10,000 పాకెట్ మనీలు తీసుకుని వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయికి ఏం పెడితే సరిపోద్దో తెలుసా నీకు? డైలీ వాళ్ళకి పాస్తాలు కావాలి, పిజ్జాలు కావాలి, బర్గర్లు కావాలి, ఫ్రైడ్ చికెన్లు కావాలి, చికెన్ పకోడీలు కావాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతావు నాన్న? దాంతో నా వల్ల కాదు, ఆఫీస్కి వెళ్ళి చలిసిపోతున్నానని ఆ సెక్షనే ఎత్తవతల పడేశాను. ఇక వాళ్ళకి బట్టలు తీసుకురమ్మనమని వాళ్ళ పిల్లలకి ఎవరైనా నెలకోసారి షాపింగ్ చేస్తారా మామయ్య? నీ మేనల్లుడేమైనా తోపా తురువా? నీ మేనగోళ్ళు ఏమైనా పైన నుంచి దిగొచ్చిన లాడ? నాకు అర్థం కాదు. దానికోసం బ్రాండెడ్ చెప్పులు, దానికోసం బ్రాండెడ్ బట్టలు లేనిది వాళ్ళు వేసుకోరు నాన్నోయ్. అంత దాంట్లో ప్రైస్ ట్యాగులు చూస్తారు. నీ అల్లుడు నా మరిది నా ఆడపడుచు చూడరు, కానీ మిగతా వాళ్ళు మాత్రం చూస్తారు. దాంతో ఏమీ చేయలేదు నాన్న. ఎంతైనా ఎంటెక్ చదువుకున్నాను కదా, ట్యాగులు మార్చేసేదాన్నే. దాంతోపాటు ఇక సున్నాలు యాడ్ చేసుకుంటూ వెళ్ళాను నాన్న. 1500 పెట్టి షర్ట్ తెస్తే 1 సున్నా యాడ్ చేసి వాళ్ళ మొహాన పడేసేదాన్నే. 500 పెట్టి చెప్పులు తీసుకొస్తే ఆ 500కి నేను ముందొక 3 యాడ్ చేసో లేదంటే కనుక ఒక 7 యాడ్ చేసో ఇవ్వాల్సి వచ్చేదే. నా బతుకంతా సున్నాలు వేసుకోవటమే అయిపోయింది ఈ 10 సంవత్సరాల్లో కూడా. ఆ తరువాత రాత్రి డిన్నరు, ఒక్కొక్కళ్ళు బిర్యానీలు కావాలంటారో, ఒక్కొక్కళ్ళు ఫ్రైడ్ రైసులు కావాలంటారు, నూడిల్స్లు కావాలంటారో. ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఇంత దాంట్లో? నా అత్త మామలు నా ఫ్యామిలీ మాత్రం ఏమీ అడగరు. దాంతోనే నాన్న ఒకటే చేసేదాన్నే, గోధుమ పిండితో శుభ్రంగా కలిపేసే నా ఆడపడుచు పుల్కాలు సాత్తే నా మొగుడు నా మరిది కలిసి శుభ్రంగా పుల్కాలు కాల్చేసేవాళ్ళు. కర్రీ మాత్రం నేను చేసి డైనింగ్ టేబుల్ మీద పడేసి ఇక మజ్జిగ కలిపి అక్కడ పడేసేదాన్నే. ఇష్టమైన వాళ్ళు తింటే తింటారు, లేకపోతే అప్పనంగా వచ్చిన వాళ్ళకి అంత ముద్దేయటమే ఎక్కువ. ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాం? దాంతోనే ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. పండుగలకి అంతకుముందు ఏ బట్టలు అయితే ఉన్నాయో 1-2 సార్లు కట్టుకున్నాయి. మళ్ళీ వాళ్ళు వేసుకోకపోతే అయ్యే కట్టుకోండి అని చెప్పేశాను. ఇలా మీ ఒక్కరి జీతం మాత్రమే ఇన్ని సంవత్సరాలుగా నేను ఈ 10 ఏళ్లుగా ప్రమాణం చేసి చెప్తున్నాను మామయ్య. పెళ్ళైన 3 నెలలు నా జీతం, నా ట్యూషన్ డబ్బులు, మీ అబ్బాయి జీతం, మీ జీతం మొత్తం అయిపోయినాయి. అక్కడి నుంచి మాత్రం మీ ఒక్కళ్ళ జీతంతోనే నేను ఇల్లు నడిపించుకొచ్చాను. ఆ తర్వాత నుంచి ప్రతి రూపాయే నేనేం చేశానో మీకు ఒక్కసారి లెక్క చెప్తాను అని యుక్త ఒకసారి ఆ ట్రాలీ ఓపెన్ చేయమ్మా అంటే ఓపెన్ చేసిందే. దాంట్లో ఇక డాక్యుమెంట్స్ తీసింది. ఇవేంటో తెలుసా? చదువు విశ్వ అంటే నాన్నకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ఎప్పుడు చేయించుకున్నావు నాన్న అంటే నువ్వేగా చేయించావు అందే. నేను చేయించానా అన్నాడు విశ్వ. వదిని చేయించినట్టుందన్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని సరిగ్గా చూసి చెప్పు అన్నాడు జగన్. అంటే అది మీ నాన్నగారి ఒక్కరి పేరు మీదే కాదు, మీ నాన్నగారికి, అత్తయ్యకి, నీకు, నాకు, ఇక మరిదికి, ఆడపడుచుకి అందరికీ ఉంది హెల్త్ ఇన్సూరెన్స్. నాన్న చేయించడం చూశాను మామయ్య. చిన్నప్పటి నుంచే అలాంటిదే మీకు లేదని ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిందే. ఏదో ఒకరోజు ఏదైనా పరిస్థితులు ఒకవేళ
విషమిస్తే అప్పుడు పెద్ద పెద్ద ఏదైనా ట్రీట్మెంట్లు చేయించాల్సి వస్తే ఎంత డబ్బున్నోళ్ళమైనా ఎక్కడి నుంచి తెచ్చి చేయించుకుంటాం. దాంతోనే అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించిన పేపర్లు అవే. విశ్వ ఆ తర్వాత పేపర్ తీసి చదువు. ఇది సిటీ అవుట్కట్స్లో 2 ఫ్లోర్స్ విల్లారా, మొత్తం 10 బెడ్రూమ్స్, హాలు, కిచెను అన్నీ ఉండేలా అన్ని హంగులు ఆర్భాటాలతో విత్ ఫర్నిషింగ్తో. దాని ముందు 2 కార్లు కూడా కొన్నా, ఒకటి విశ్వకి ఒకటి జగన్కి. అది నేను మన కోసం అని చెప్పి కట్టించిన ఇల్లు, కొన్న కార్లు మామయ్య అవే. నేను వెళ్ళిపోవాలనే అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్తే ఆ తరువాత నువ్వు అక్కడికి కూడా నీ చెల్లెల మొగుడిని అందరినీ తీసుకొని వస్తావు. దాంతో అది తాళాలేసి అలాగే ఉంచేశాను. నెక్స్ట్ పేపర్ తీసి చదువు విశ్వ. ఇది సిటీలో ఇక్కడ ఒక 10 షాపులు, దానిపైన 8 పోర్షన్లు ఉన్న హౌస్. అందులో ఆ 10 షాపులు రెంట్కి ఇచ్చేసాను మామయ్య. అందులో 5 షాపుల రెంటు విశ్వ అకౌంట్లో, 5 షాపుల రెంటు జగన్ అకౌంట్లో పడిపోతోంది ప్రతి నెల. 8 పోర్షన్లో 4 పోర్షన్లు అద్దె మీ పెద్దబ్బాయికి, 4 పోర్షన్లు అద్దె మీ చిన్నబ్బాయికి డిపాజిట్ అయిపోతోంది. ఆ తర్వాత చూడు విశ్వ అన్న తర్వాత ఇవే నగలు అంటే తీసిన తర్వాత ఆ నగల బాక్స్ ఏంటో తెలుసా? అది టోటల్గా మొత్తం మీరేమీ ఆలోచించలేదుగా అత్తయ్య మా గురించి, కానీ నేను మీ గురించి ఆలోచించకుండా ఉండలేను కదా. మీకని 2 పేటల తాళి గొలుసు, ఆ చెవులకి అరిగిపోయిన 1/2 గ్రామ్ దిద్దులు సిగ్గు లేకుండా మీరు పెట్టుకొని తిరుగుతున్నారు కదా. అందుకే 2 జతల చెవిదిద్దలు, 4 ఉంగరాలు, నల్లబూసలు, మీకని 8 గాజులు, అలాగే మీకని 2 జతల వెండి పట్టీలు, మెట్టెలు చేయించాను. మామయ్య గారు మీ మెళ్ళో వస్తువులు మీ చెల్లెల కొడుక్కి చెల్లెల కూతురికి దానం ఇచ్చారుగా, మిమ్మల్ని అలా చూడలేకపోయానండి. అందుకే మీకోసమనే గొలుసు, బ్రేస్లెట్, 2 ఉంగరాలు, అలాగే బ్రాండెడ్ వాచ్ కొని ఉంచాను. ఇక విశ్వ ఆ బాక్సులు ఓపెన్ చే అన్నాక అందులో వి అని జే అని వేసున్న చైన్లు. విశ్వ ఆ చైన్ నీదే, జగన్ ఈ చైన్ నీదే. ఆ 2 ఉంగరాలు విశ్వ నీకోసం, ఈ 2 ఉంగరాలు జగన్ నీకోసం. ఆ 2 కడియాలు మీ అన్నదమ్ములకి చెరొకటి చేయించాను. ఆ తర్వాత ఇంకో 3 బాక్సులు ఓపెన్ చేస్తే ఇది నా బాక్సు. సేమ్ నగలు 3 సెట్లు, ఒక్కొక్కళ్ళకి వడ్డాణాల దగ్గర నుంచి అన్నీ చేయించేసాను అత్తయ్య. 3 బాక్సులు ఎవరికనే అనుకోకు, ఒకటి నా కోసం, ఒకటి శుభ కోసం, ఒకటి జగన్ వైఫ్ కోసం. ఇందులో హారం, నెక్లెస్, అలాగే డజను గాజులు, దాంతోపాటు తాళి చైను, మంగళసూత్రాలు, నల్లబూసలు, పాపడి బిళ్ళ, మోటీలు, చంపస్వరాలు, దేని మీద ఇయర్ రింగ్ సెట్లు దానికి, అలాగే 8 ఉంగరాలు, ఏ సెట్టు మీద ఉంగరాలు ఆ సెట్టు మీదకి, బంగారు పట్టీలు, మెట్టెలు, వాటితో పాటు బంగారపు జడబిళ్ళ, వడ్డాణం, అరవంకి అంతవరకు చేయించాను. ముగ్గురికి 3 సెట్లు. నెక్స్ట్ తీసి చూడు విశ్వ అన్న తర్వాత ఓపెన్ చేసి చూశాడు. ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లో అందులో విశ్వ పేరు మీద 25 లక్షలు, జగన్ పేరు మీద 25 లక్షలు, శుభ పేరు మీద 25 లక్షలు డిపాజిట్ అయి ఉన్నాయి. ఇప్పుడు నా మరిది అనామకుడు కాదు, నా ఆడపడుచు అనామకురాలు కాదు. వీళ్ళని చేసుకునే వాళ్ళు కూడా దర్జాగా భూమి మీద చాలా మంది ఉంటారు. హ్యాపీగా వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్ పేపర్స్ అనేపాటికి 7 సీటర్ కార్స్ 2, ఒకటి విశ్వ మన కోసం, ఒకటి జగన్ నీకు నీ భార్య కోసం. మీకు బైకులు ఎటు ఉన్నాయి కాబట్టి ఇంకా బైకుల గురించి నేనేం ఆలోచించలేదు. కాకపోతే అన్నదమ్ములకి ఇష్టమనే రీసెంట్గానే తెలిసి ఇద్దరి కోసమనే హార్లే డేవిడ్సన్ బైకులు 2 తీసుకున్నాను. అవి 2 వాటి తాలూకా కాగితాలే. ఇక మిగతావి తీసి చూడు విశ్వ అంది మేధ. అనేసరికి మిగతా పేపర్లు ఓపెన్ చేసి చూశాడు. అవే మీ అన్నదమ్ములిద్దరి పేరిట కట్టించిన 2 షాపింగ్ కాంప్లెక్సుల తాలూకా డాక్యుమెంట్స్. అవి రెంట్స్కి ఇచ్చేశాను. ఆ తరువాత నీ చేతిలో ఉన్నవే విశ్వ మన కోసమని తీసుకున్న 2 సైట్లు, జగన్ నీ కోసమని తీసుకున్న 2 సైట్లు, శుభ నీకు కట్నంగా ఇవ్వటానికి తీసుకున్న 1 సైటు. అలాగే ఇంకో పేపర్ ఓపెన్ చేసి ఉంటుంది, చదువు. అదే అత్తయ్య మామయ్య రిటైర్మెంట్ ప్లాన్ కోసం మ్యూచువల్స్లో వేసిన డబ్బులు. అత్తయ్య కోసం అని చెప్పి ఒక చోట ఒక స్థలం తీసుకుని అందంగా కట్టించిన బ్యూటీ పార్లరు విత్ ఎక్విప్మెంట్తో సహా ఉన్న కాగితాలు అవే. అత్తయ్య ఓపెన్ చేయటమే ఇక లేటు. ఆ తర్వాత మిగతాయి తీసి చూడు విశ్వ అంటే మనకు పుట్టబోయే పిల్లలు ఇద్దరిద్దరు పిల్లలు పుడితే వాళ్ళ కోసమనే మ్యూచువల్స్లో డబ్బులు దాచాను. ఆ తర్వాత ఇక శుభ పురుళ్ళ కోసం అని చెప్పి పోస్ట్ ఆఫీసులో వేసించిన 5 లక్షల రూపాయల డబ్బులు అవే. సీమంతాలకి వాటికి వీటికి అనే మళ్ళీ
వెతుక్కోకుండా దాచుంచాను. ఈ 10 సంవత్సరాల్లో నేను చేయగలిగింది ఇదే, నేను సాధించింది ఇదే మామయ్య. ఇక ఇంతకన్నా నేను ఏమీ చేయలేకపోయాను. ఏదో ఒక రోజుకి ఈ రోజు వస్తుందని మనం నడివీధిలో నుంచుంటామని నాకు ఆ రోజే నా మనసుకు అనిపించిందే ఈ రోజు జరిగింది. దానికేమీ నేను బాధపడట్లేదు. మీరు పెద్దవాళ్ళు, మిమ్మల్ని నేను తప్పు పట్టలేను. కానీ ఒకటి చెప్తాను మామయ్య, ప్రేమకి హద్దులుండాలి. నేనంటే నా చెల్లికి తమ్ముడికి, నా చెల్లి తమ్ముడంటే నాకు, నా తమ్ముడికి అక్కలుగా మేమిద్దరం అంటే ప్రేమే. కానీ దానికి ఒక లిమిట్ ఉండాలన్నట్టే పెంచుకొచ్చాడు మా నాన్న. క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ మామయ్య. ఆ విషయంలో మీ పిల్లలు ముగ్గురు నిప్పులు. వాళ్ళ ముగ్గురు ఐకమత్యంగా ఉన్నారు కాబట్టే, కల్లాకపటం తెలియని వాళ్ళు కాబట్టే దేవుడు ఈ రోజున మన చల్లగా చూస్తున్నాడు. మీకు రేపే ఆపరేషను. మీరు చాలా పెద్ద హాస్పిటల్లో చేయించుకుందరు కానీ ఆపరేషను 20 లక్షలు కట్టే హాస్పిటల్ కాదులే, 50 లక్షలు కట్టే హాస్పిటల్లోనే మీకు ఫ్రీగా ఆపరేషన్ చేస్తారని పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసిందే. బీపీ అబ్నార్మల్గా ఉందమ్మా అంటే ఏం ఆలోచిస్తున్నారు మామయ్య? ఇప్పుడు ఇంకా ఎవరినైనా ఉద్ధరించాలా? లేదమ్మా అని చేతులెత్తి దండం పెట్టాడు కోడలికి. ఊర్వశి కూడా దండం పెట్టి మమ్మల్ని క్షమించమ్మా అందే. ఏంటా పిచ్చి మాటలో? నన్ను పెద్దదాన్ని చేసేయొద్దు. ఎవరి కోసం చేశాను నేను ఇదంతా? నా కుటుంబం కోసం చేశాను. ఇందులో నా కష్టార్జితమే ఒక్కదాందే ఉందా ఏంటి? నా మడిది, నా ఆడపడుచు, నా మొగుడు, ఎంతమంది జీతాలు ఉన్నాయి మామయ్య. అలాగే మేమందరం కలిసి కష్టపడ్డ ట్యూషన్ డబ్బులు ఉన్నాయి. నిజమే వదిన, మేమెంత కష్టపడ్డామో, మేము నీకు ఎంత ఇచ్చామో, నువ్వు మాకు ఎదురు ఎంత ఇచ్చావో లెక్కలు తెలియనంత పిచ్చోళ్ళం కాదు. మా అమ్మ నాన్న కూడా మా కోసం ఇంత చెయ్యరేమో అని కింద కొంగి మీద పాదాలు పట్టుకునే, అలా నీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం వదిన అనేసరికి, మరీ ఏంట్రా నన్ను పెద్దదాన్ని చేసేసి దూరం చేసేస్తున్నారా ఏంటిద్దరు అని ఇద్దరిని హక్ చేసుకుందే. విశ్వ, నిజంగా పేరుకు తగ్గట్టే తెలివైన దాన్ని చేసుకున్నాను నేను. ఐఎమ్ సారీ రా, నిన్నే విషయంలో ఆయన బాధ పెడితే. నీకు సూట్ అవ్వదులే మాస్టారు ఇలాంటివన్నీ. ఎంతకాలం ఏంటో తెలుసా మావయ్య, మీ అబ్బాయి నేను ఇంటిమేషన్గా ఉన్న టైంలో ఓన్లీ 1 గంట మాత్రమే ఏసీ వేసుకొని ఇస్తున్నానని, మిగతా టైంలో ఏసీ వేసుకొనివ్వట్లేదని విసుక్కునేవాడు నన్ను. ఇప్పుడు రేపు కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత సెంట్రలైజ్ ఏసీ ఇంట్లోనే ఉందురుగాన్లే అందరూ మీకు నచ్చినట్టుగా అనేసి నవ్వి, తప్పలేదు మావయ్య, ఏసీలు చెడగొట్టక తప్పలేదు, గీజర్లు చెడగొట్టక తప్పలేదు, కరెంటోడు వచ్చి బాగు చేస్తానన్నాడు, కానీ ఎర్త్ వైర్ ప్రాబ్లం వచ్చిందని ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్మక తప్పలేదు. కొన్ని చెయ్యాల్సే వచ్చింది మావయ్య. ఎందుకంటే అవి చెయ్యకపోతే కనుక ఈ రోజున నేను అనుకున్నది చేయలేకపోయేదాన్నేమో కదూ బహుశా అనేస్తే, నువ్వేం చేసినా కరెక్ట్గానే ఉంటుందిలేమ్మా అన్నాడు జగన్మోహన్ రావు. ఆపరేషన్ అయిపోయింది, సక్సెస్ అయింది, హెల్దీగా ఉన్నాడు జగన్మోహన్ రావు. ఆ తర్వాత నెల రోజుల తర్వాత ఆఫీస్కి ఇక డాక్టరు నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళొచ్చన్నా రిజైన్ చేసి ఇంట్లోనే ఉంటుంటే, ఎందుకుంటున్నారు మావయ్య మీరు ఇంట్లోనే, మనసు పాడైపోద్ది, అడ్డమైన అనవసరమైన ఆలోచనలన్నీ వస్తాయి మీరు ఇంట్లో ఉంటే. మీరు మీ జాబ్కి వెళ్ళిపోండి. నేను మీ ఓనర్ గారు కృష్ణమూర్తి గారితో మాట్లాడాను, ఆయన చాలా మంచివారు. అసలు మీరు చెప్పలేదు, చెప్తే మీ ఆపరేషన్కే నేనే 20 లక్షలు ఇవ్వనా అన్నారు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర మీరు ఏం సంపాదించుకున్నారో తెలుసా మావయ్య? ఒకానొక రోజు మీరు ఆయన దగ్గర జాయిన్ అయినప్పుడు మీరు ఒక కుర్రాడు, మీలో ఆయన నిజాయితీని చూశాడు. మీకు 5 కోట్లు ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా తిరిగి నమ్మకంతో మీరు తీసుకెళ్ళి, ఐటీ ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రతిసారి ఆయనకి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళంట. దాంతో 30 సంవత్సరాలుగా ఆయన మీ పేరు మీద ప్రతి నెల 30,000 రూపాయలు చొప్పున ఆయన మ్యూచువల్స్ కడుతూ వచ్చారంట. వాటి తాలూకా పేపర్స్ ఇవే. కోట్లల్లోనే ఉంది మావయ్య ఈ డబ్బు. మీరు ఏదైతే పోగొట్టారో అదే దేవుడు ఈ రూపంలో ఇచ్చాడో. మీ నిజాయితీ, మీరు నమ్మకంగా పనిచేసే తత్వం, మీ హానెస్టీయే మీకు గిఫ్ట్గా దీన్ని ఇచ్చిందే. అలాంటి వాళ్ళని మర్చిపోకూడదేమో కదో. మన ప్రాణం ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు వాళ్ళకే శాలరీకే పనిచేసిన, నమ్మకంగా పనిచేసే మీలాంటి వాళ్ళు కావాలని ఆయన కోరుకుంటున్నప్పుడు వెళ్ళండి మావయ్య. వర్కింగ్ అవర్స్ తగ్గిస్తానన్నారు, మీకు స్ట్రెస్ స్ట్రెయిన్ లేకుండా చూసుకుంటానని చెప్పారు అనేసరికి జగన్మోహన్ రావు వెళ్ళి జరిగిందంతా కృష్ణమూర్తికి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటే, అయిన వాళ్ళని నమ్మితే వెన్నుపోట్లు పొడుస్తారని నాకేదో ఒకరోజు అనుమానం వచ్చింది జగన్మోహన్. కాకపోతే ఒకటే, ఏదో ఒకరోజు ఈ సిచ్యువేషన్ రాకూడదని నీ పేరిట మ్యూచువల్స్ వేస్తూ వచ్చాను. నీలాంటి నమ్మకమైన ఎంప్లాయ్ మాకు దొరకటం కూడా కష్టమే కదా. నీ కోడలు బంగారు తల్లే. అలాంటి పిల్ల నిజం చెప్పాలంటే 1,000,000కు మాత్రమే కోడలుగా దొరుకుద్దేమో. ఇప్పటికే
ఇప్పటికైనా సరే నేను మేలుకోవాలనుకుంటున్నాను సార్. నా పిల్లల కోసం నేను ఇప్పటిదాకా చేసిందేమీ లేదు. ఇప్పుడు నువ్వు చేయగలిగింది కూడా ఒక్కటే ఏంటో తెలుసా? నువ్వు ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదని నీ కోడలు చెప్పిందే. నువ్వు మాటకారివి కాబట్టి, బాగా మాట్లాడతావు కాబట్టి ఇప్పుడు మా రియల్ ఎస్టేట్ బిజినెస్ అంతా మా అబ్బాయి చూసుకుంటున్నాడు. దాంతో నేను కొంతమంది కస్టమర్స్ని నీ దగ్గరికి పంపించమని చెప్తాను. వాళ్ళతో కూర్చొని మాట్లాడే ఫ్లాట్స్ సేల్ చే, ఫ్లాట్కి ఇంతనే కమిషన్ ఇస్తాడు అబ్బాయే. దాంతో కాస్త నువ్వు నీ పిల్లల కోసం ఏదైనా 4 రూపాయలు వెనకేయాలి అనుకుంటే నీకది చేదోడు వాదోడుగా ఉంటుంది. ఈ హెల్ప్కి మించి నీకేమీ ఎందుకు చేయలేకపోతున్నానో తెలుసా? నీ హెల్త్ ఎంతకన్నా కూడా నేను స్ట్రెయిన్ చేస్తే మళ్ళీ నీకేమైనా అయితే మాకు నీలాంటి వాడు దొరకడు కదా అని చెప్పాడు. ఆ తర్వాత గృహప్రవేశ మహోత్సవ ఆహ్వానం చాలా గ్రాండ్గా గృహప్రవేశం చేసుకొని ఇంట్లోకి వెళ్ళారు. చూస్తే ఇల్లు ఇంద్రభవనాన్ని తలపించేలా ఉంది. పైన సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి మావయ్య. 24/7 కరెంట్ సప్లై ఉంటుంది. దానికి తోడు ట్యూషన్ సెంటర్ కోసం అని చెప్పి పైన టెర్రస్ మీద ఆల్రెడీ స్టూడెంట్స్ కూర్చోలేకపోతున్నారని వాళ్ళ కోసం కూడా ఏసీ పెట్టించాను. అలాగే వాళ్ళ కోసం కూడా పైన అరేంజ్మెంట్స్, టేబుల్స్ అన్నీ రెడీగా ఉంచాము. ఇక నుంచి ఆ ట్యూషన్ చెప్పుకోవటమే మిగిలిందే అనేసిన తర్వాత ఈ 2 కార్లు మీ అన్నదమ్ములకని తాళాలు ఇచ్చిందే. ఆ తర్వాత అత్తగారి బ్యూటీ పార్లర్ ఓపెనింగ్. ఎంతకాలంగా ఖాళీగా ఉన్నారుగా అత్తయ్య, ఇప్పుడైనా మీలో ఉన్న స్కిల్ని బయటికి తీసుకురండి. నిజంగా ఊర్వశి అంత అందగత్తె మీరు. మీ అందాన్ని 10 మందికి కూడా కాస్త పంచండి. మీరు మేకప్ వేసుకుంటే ఎలా వేసుకుంటారో నిజంగా ఇప్పటికీ నాకే చేత కాదు. మా అమ్మ తలకేదో పేడ పూసుకున్నట్టు డై పూసుకుంటుంది. అసలు మీకు జుట్టు నెరిసింది, మీరు డై వేసుకుంటారంటే నమ్మరు తెలుసా? ఏంటి డై వేసుకుంటుందా అక్క అత్తయ్య అంద యుక్త అంటే ఊర్వశి నవ్విందే. ఐలాషెస్ అత్తయ్య పెట్టినట్టు పెట్టడం మనకు వచ్చా ఏంటే అనేసేసరికి మీరు గ్రేట్ అత్తయ్య అనేసింది యుక్త నవ్వేసి. ఆవిడ ఆ బ్యూటీ పార్లరు టేక్ ఓవర్ చేసుకుని ఆవిడకు కూడా ఒక స్కూటీ నేర్పించి కొనిచ్చి ఆవిడ్ని దాని మీద వెళ్ళమని చెప్పింది. ఆ తర్వాత వీళ్ళ విశ్వకి ఇంకా ఎక్కువ ప్యాకేజ్తో ఒక చోట జాబ్ దొరికింది. జగన్ కోర్సు పూర్తయి డబల్ శాలరీతో ఉద్యోగం వచ్చింది. శుభ కాలు తగ్గే ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టింది. హ్యాపీగా వాళ్ళ లైఫ్లో మళ్ళీ ఇదివరకటి కన్నా కూడా పెద్ద కోడలి పొదుపు పుణ్యమా అంటా కూడా మళ్ళీ ఒక మంచి లైన్ మీదకి వచ్చి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సొసైటీలో ఒక పరువు ఉంది, ప్రతిష్ఠ ఉంది, విలువ ఉంది, గౌరవం ఉంది. దాంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకవైపున సాయంకాలానికి ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత హ్యాపీగా పైకి వెళ్ళి చక్కగా ట్యూషన్ చెప్పుకుంటూ ఇంట్లో సరదాగా నవ్వుకుంటూ ఇదివరకు చేసుకున్నట్టే వంటలు చేసుకుంటూ పనమ్మాయిని పెట్టుకొని ఇంట్లో మిగతాయే రోబో వ్యాక్యూమ్ క్లీనర్లు, వాషింగ్ మిషన్లు అవన్నీ పెట్టుకొని ఒకవైపున పనులు చేయించుకుంటూ చక్కగా సరదాగా రోజులు గడిచిపోతున్నాయి. ఈలోపు మేధా వాళ్ళ చెల్లెలు యుక్త కోసం ఒక సంబంధం వచ్చిందని, ఆ సంబంధం వాళ్ళు వస్తున్నారని రమ్మనమని వీళ్ళకు కూడా చెప్పి కబురు పెట్టాడు రుద్రమూర్తి. దాంతో వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అక్కడికి వెళ్ళారు. అయితే యుక్త అబ్బాయితో మాట్లాడాలి అందని లోపలికి పంపిస్తే ఒక అరగంట తర్వాత బయటకు వచ్చారు. బయటకు వస్తే ఎంతసేపు కూడా కాలుగాలిని పిల్లిలాగా జగన్ ఎందుకో బయట తిరుగుతున్నాడు. నీకేమైందిరా అని అడిగితే ఏం లేదు వదిన, చెట్లు గాలి అది అనేసరికి ఏమైంది అంది. ఏం లేదు వదిన అన్నాడు. బయటకు వచ్చాక మెమ్మాయి నాకు నచ్చిందండి అన్నాడు పెళ్లి కొడుకు. జగన్ పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినాయి. కానీ మీ అబ్బాయి నాకు నచ్చలేదండి అందే యుక్త. మొహం మీద ఒక స్మైల్ గమనిస్తూనే ఉంది మేధ జగన్నే. అయితే ఎందుకని అన్నారు వాళ్ళు. మీ అబ్బాయి వచ్చిన దగ్గర నుంచి నన్ను డామినేట్ చేస్తూనే ఉన్నాడు. నా ఇష్టానికి విలువిచ్చేవాడు నా మొగుడుగా కావాలి. అలాంటిది నేనేం చెప్పినా ఇది ఇలా కాదు అలా, అలా కాదు ఇలా అని వైశాలి సినిమాలో బాలాలాగా నన్ను కాంప్రమైజ్ చేసేసి మాట్లాడుతున్నాడు మీ అబ్బాయి. 1 కప్ ఆఫ్ కాఫీతో అన్నీ సెట్ అయిపోవటానికి నాకేమీ పాస్ట్ హిస్టరీలు లేవండి. అనవసరమైన డిస్టర్బెన్సులు తెచ్చుకొని మీ అబ్బాయితో విడాకులు తీసుకొని రేపు మళ్ళీ నేను ఇంకో పెళ్లి చేసుకొని ఎదవగోలంతా ఎందుకు, నాకు నచ్చలేదు నాన్న ఈ సంబంధం అనేసింది యుక్త. అన్న తర్వాత ఇక జగన్ హ్యాపీగా నవ్వుకుంటూ అలా దూరంగా వెళ్ళాడు. వెళ్ళి మెల్లగా ఇక టెర్రస్ పైకెక్కి మూలకు నుంచొని స్మోక్ చేస్తుంటే వెళ్ళి మడిది భుజం మీద చెయ్యేసిందే. గబా గబా సిగరెట్ని కింద పడేసి షూతో దాన్ని రబ్ చేస్తూ ఉఫ్ 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 అని సారీ వదిన అన్నాడు. ఈ కళలు ఎప్పటి నుంచే అంది. ఎప్పుడైనా
వదిన, తట్టుకోలేనంత టెన్షను స్ట్రెస్ వస్తే ఎప్పుడైనా ఒక్కటే, నెలకి ఒకటి లేదా 15 రోజులకు ఒక్కటే, అంతకు మించి లేదు. మీ అన్న వేస్తాడులే కానీ సంవత్సరానికి ఒకసారి నేను తంతే నా కాళ్ళు పట్టుకొని ఆ తర్వాత 364 రోజులు ఆ ట్యాబ్లెట్ పనిచేస్తుంది. ఒకరోజు మళ్ళీ స్కిప్ అవుతూ ఉంటాడు. అప్పుడప్పుడు బీరేస్తావు కదరా, ఇదేంటి ఇప్పుడు అంత టెన్షన్ ఎందుకు వచ్చింది అంటే, ఏం లేదు వదిన, యుక్త మ్యారేజ్ గురించి నువ్వు టెన్షన్ తీసుకున్నావా అంటే, అది కాదు వదిన, ఉన్నమాట చెప్తున్నాను, నీతో నేను చేసుకుంటాను వదిన. ఏం చేసుకుంటావు నువ్వు? పెళ్ళి చేసుకుంటాను అంటే, పెళ్ళా? అమ్మాయిని చూడమంటావా? ఎవరినైనా చూసుకున్నావా? వదిన, అన్ని విషయాల్లో ట్యూబ్ లైట్లా ఉండే నువ్వు ఇప్పుడేంటి వదిన బెడ్ లైట్ లాగా? ఏంట్రా నీ బాధ అన్నాక, మీదను కూర్చో అని ఆ పక్కనే చైరుంటే కూర్చోబెట్టి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఏంట్రా అందే అంటే, ఏమో ఇంతకాలంగా నాకెప్పుడు తనలా అనిపించలేదు, కానీ ఈ రోజున మీరు శారీ కట్టి అలా రెడీ చేసేపాటికి ఎందుకో మీ చెల్లెలు నాకు చాలా స్పెషల్గా అనిపించింది. తను నాకు కావాలంతే, మా ఇద్దరికి పెళ్లి చెయ్యవు అన్నాడు. ఇది ఇంకా బాగుంది దానికి అలా చీర కట్టగానే నీకు నచ్చేసిందని చెప్తే ఎప్పుడో కట్టేసేదాన్ని కదరా ఆ చీర ఏదో. కానీ ఒక మాట చెప్తున్నా, మీ ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టమైతేనే, ఒకళ్ళని ఒకళ్ళు ఓకే అనుకుంటేనే, నువ్వు ధైర్యంగా కిందకొచ్చి చెప్పి మా అమ్మ నాన్న ఓకే అని మీ అందరూ సరే అనుకుంటే నాకైతే ఏ అభ్యంతరం లేదు. అంటే నా వైపున నా వదినగా నువ్వు నాకు హెల్ప్ చేయవా? ఎందుకు చేయను మరిదే? నువ్వు ఆ విషయం నన్ను అడగాలా ఏంట్రా? నీకన్నా మంచోడు ఎక్కడ దొరుకుతాడు? కాకపోతే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ రా. నీ చెల్లెల్నిచ్చి నువ్వు నాకు పెళ్లి చేయి, మానైపోతే నీ చెప్పు పెట్టుకుంటున్నాను అన్నాడు. చచ్చా వద్దులే కానీ చెంప పగలగొడతాను, పద వెళ్దామని కిందకి తీసుకొచ్చింది. అందరూ కూర్చొని మాట్లాడుతుంటే, మీతో నేను విషయం చెప్పాలి అన్నాడు జగన్. అందరూ అలా చూస్తుంటే, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అవునా? ఎవరినైనా ఇష్టపడుతున్నావా? నా పెళ్లి చూపులకు వచ్చి నాకు నా పెళ్లి చూపులు సెట్ అవ్వలేదులే, కానీ ఇంతకే ఎవరిని ప్రేమిస్తున్నావు బావా? ఎవరు నచ్చారు నీకు అంది యుక్త. అనేసరికి వేలు యుక్త వైపే చూపించేసరికి వాట్ నన్నా అంది. ఏ నువ్వు పెళ్లికి పనికిరావా ఏంటి? ప్రేమించడానికి పనికిరావా ఏంటి? నాకు నువ్వు నచ్చావు, నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి నటించడం నాకు చేత కాదు. ఇదెప్పటి నుంచిరా అన్నాడు విశ్వ. 1 hour బ్యాక్ అంట. దాన్ని శారీలో చూడంగానే సార్ టెంప్ట్ అయిపోయారంట. ఏ నాన్న మీకు ఇష్టమేనా మరి అల్లుడుగా చేసుకోవటం జగన్ని అంది మేధ. అనేసరికి, ఆంటీ చిన్నప్పటి నుంచి మీరు వదిన పెళ్ళైనప్పటి నుంచి నా బుగ్గల్ని చిదివి ముద్దొస్తున్నావమ్మా బంగారు కొండ అని దగ్గరికి తీసేవాళ్ళు. మరి బంగారు కొండకి మీ చిన్న కూతుర్ని ఇవ్వరా? నన్ను మీ చిన్నల్లుడుగా చేసుకోరా? ఏ అంకుల్ నేను మంచోడిని కాదా? చాలాసార్లు మీరు అనేవాళ్ళు కదా కుర్రాడంటే నీలా ఉండాలయ్యా అని. మరే అలాంటి మంచి కుర్రాడికి మీ అమ్మాయిని ఇవ్వరా? ఎంతకన్నా మంచోడు దొరికేస్తాడా మీ అమ్మాయికి? చాలా ప్రేమగా చూసుకుంటాను అంకుల్, అన్నయ్య కన్నా కూడా అనేసరికి, ఒరే నువ్వు నా కాపురంలో పెట్టకు అన్నాడు విశ్వ. అనేసరికి, సరేలే 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా మెయింటైన్ చేస్తున్న నీ అంత వాడేం చూసుకోగలలే కానీ అన్నవింది మీద. నేను మాట్లాడాలి అంది యుక్త. మళ్ళీ ఇదేంటి అన్నాడు జగను. అనేసరికి, అన్న ఏదైనా టిప్ ఇవ్వచ్చుగా. ఏం లేదురా, ఈ తిక్క మందకి ఓ తిక్క ఉంది. ఏంటంటే డామినేటింగ్ క్యాండిడేట్లు వీళ్ళు, కాబట్టి వాళ్ళు ఏమన్నా ఓకే అనేసి గట్టిగా ముద్దు పెట్టే అదే ఒప్పుకుంటుంది అన్నాడు విశ్వ. లోపలికి వెళ్ళిన తర్వాత అన్న చెప్పినట్టే, జగన్ నువ్వు నన్ను కోప్పడకూడదు, నువ్వు నన్ను డామినేట్ చేయకూడదు, నువ్వు నన్ను తిట్టకూడదు, కొట్టకూడదు, నేను చెప్పేది వినాలి, నన్ను విసుక్కోకూడదు, అరవకూడదు, బోలెడంతా ప్రేమించాలి నువ్వు అన్న తర్వాత, అలాగే బంగారం ఐ లవ్ యూ అని ముద్దు పెట్టాడు జగన్. దాంతో సిగ్గుపడుతూ పెళ్ళికి ఓకే అంది యుక్త. ఏరా వర్కౌట్ అయిందా? రే దీంతో 6 years లవ్రా, ఆ తర్వాత 10 years కాపురం. మరి ఎలా నెట్టుకొస్తున్నాను అనుకుంటున్నావు? కోపం వస్తే మీ వదిన కొట్టుద్ది, కొరుకుద్ది, తిట్టుద్ది, అన్నిటికీ ఒక స్మైల్, అన్నిటికీ ఒక ముద్దు, అన్నిటికీ ఒక హగ్గు. ఆ తర్వాత అంటావా పెళ్ళయ్యాకి అలా మేనేజ్ చేసేయాలి విధవ, తప్పదు అనేసేపాటికి అందరూ పక్కా నవ్వారు. వెంటనే ఇద్దరికి గ్రాండ్గా ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్లి ఏర్పాట్లు. ఒకవైపున వీళ్ళ పెళ్లి జరుగుతూ ఉంటే జగన్ది యుక్తది, ఇక మరొక వైపున పార్దు శుభ కలిసే
పక్క పక్కనే కూర్చున్నారు. బాగున్నారు కదా పేరు అని శుభ అంటే అవును అన్నాడు పార్థు. గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? లేదు. మరి నీకు అంటే లేదు అన్న తర్వాత మరి ఎప్పుడు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నువ్వు ఫాలో నొక్కి నన్ను ఫాలో అవ్వవే అంది శుభ. మరి నువ్వు అవ్వవే అన్నాడు పార్థు. అబ్బా ఎందుకు ఇదంతా? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చలేదా అంది శుభ. అన్నీ మొహం మీదే అడిగేస్తే నేను చెప్పలేను, కొంచెం నేను షైట్ అయిపో. అబ్బో అబ్బాయిలందరూ ఇలాగే మాట్లాడతారులే బాబో అనేసరికి శుభ చేపట్టుకొని వీళ్ళందరూ అక్కడ హడావిడిలో ఉండంగా వీళ్ళిద్దరూ అంతర్ధానమైపోయి పార్థు అప్పటికప్పుడు ఇక అక్కడ వాళ్ళమ్మ ఉంటే వాళ్ళమ్మ వేలుకున్న ఉంగరం పిక్కున్నాడు. దేనికిరా అంటే పనుందిలే అని చెప్పి డాబా మీదకి తీసుకెళ్ళి పౌర్ణమి వెన్నెల అలా కాస్తూ ఉంటే ఉంగరం తొడిగి మోకాల మీద ఐ లవ్ యూ అని చెప్పి శుభ చేతిని ముద్దు పెట్టుకొని పెళ్ళిని వదిలేసి ఇద్దరూ కలిసి మ్యూజిక్ వింటూ అలా శుభ పార్థు భుజం మీద పడుకుంది. నన్ను హ్యాపీగా చూసుకుంటావు కదా పార్థు, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. చిన్నప్పుడు ఎప్పుడో నిన్ను చూసినప్పుడు క్యూట్గా ఉన్నావు అనిపించావు, నచ్చావు. ఆ తర్వాత ఇక నీకు మీ బావకి పెళ్ళి అనుకున్నారనే పాటికి అలా తప్పుగా నేను ఆలోచిస్తే మా మమ్మీ డాడీ నన్ను చంపేసి మా అక్క నన్ను పాతేసుద్దనే దాంతో ఇంకా నీ మీద నేనే హోప్స్ పెంచుకోలేదు శుభ. కానీ ఎప్పుడైతే నువ్వు మళ్ళీ మా ఇంటికి వచ్చావో ఆ తర్వాత అన్నారు అందరూ వచ్చి. పెళ్ళి అయిపోయిందా అనేపాటికి పెళ్ళి అయిపోయి ఎంతసేపు అయిందర్రా, అసలు ఇలా వచ్చి మీరు సంబంధం లేనట్టే ఏ ఫోటోల్లో లేకుండా ఏం చేస్తున్నారా ఇక్కడ అనేపాటికి మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం వదిన, పెళ్లి చేయవా అనేసరికి నా ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టారే, ఇంకా సేపట్లో నేను నా ఫస్ట్ నైట్ కోసం వెళ్ళాలి, నా హనీమూన్ మీద నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి, వెళ్ళొచ్చేంత వరకు లేదులే అన్నయ్య అప్పుడు దాకా లవ్ చేసుకుంటాం అంది శుభ. అనేసరికి మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నాను, ఏదో నీ అక్కలిద్దరూ ఆ ఇంట్లో ఉంటున్నారు, ఆ ఇంటి ఆడపిల్ల ఇక్కడికి వచ్చింది, ఓ దెబ్బేసినా ఓ మాటన్నా సర్దుకుపోతారులే వాళ్ళ అన్నయ్యలు అనుకుంటే నేనే నా ఆడపడుచుకే నీతో డివోర్స్ ఇప్పించి ఎలిమని తీసుకొని ఇంకో పెళ్లి చేసి కాపురం పెట్టిస్తానరా, ప్రేమగా చూసుకోవాలి, ఒక్క మాట కూడా అనకూడదు, అమ్మా నాన్న మీద నాకు నమ్మకం ఉంది, వేషాలు నువ్వే వేయకూడదు, ఆయన అలాంటి వాడు కాదులే వదిన, పార్థు మీద నాకు నమ్మకం ఉంది. అబ్బో నా తమ్ముడి మీద నాకన్నా నీకెక్కువ ఉందా ఆడపడుచు నమ్మకం అన్న తర్వాత అక్క నువ్వు నమ్మకపోయినా తను నన్ను ఇప్పుడే కాదులే ఎప్పటి నుంచో నమ్ముతోందంట. మరే బాబు అందుకేగా ఎవడి మీద ఇంట్రెస్ట్ పే చేయరు మేడం, ఎవరితోనూ ఇంత క్లోజ్గా ఉంటాం నేనెప్పుడూ చూడలేదులే మేడంని అనేసరికి పెళ్లి చేయొచ్చుగా అక్క అని అడిగేపాటికి రుద్రమూర్తి ఏం బావగారు ఏమంటారు, మరి మా కోడల్ని మా ఇంటికి ఎప్పుడు పంపిస్తారో, ముందైతే చిన్నోడిది హనీమూను ఫస్ట్ నైట్లో అయిపోనివ్వండి బావగారు, ఆ తర్వాత ఇక వీళ్ళది కూడా కానిచ్చేద్దాం అని చెప్పారు జగన్మోహన్ రావు ఊర్వశి. ఆయన అన్నమాట ప్రకారమే ముందు ఎంగేజ్మెంట్కి నిశ్చయితాంబూలాలు మార్చుకొని జగను యుక్త హనీమూన్కి వెళ్ళొచ్చిన తర్వాత చాలా గ్రాండ్గా పెళ్లి జరిపించేసి పెద్దమ్మాయికి ఎలా అయితే 20 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చే 30 లక్షలు బంగారం పెట్టారో అదే అలాగే పెడితే మేధ నవ్వుతూ నాన్న నువ్వు నాకు ఇచ్చిన 20నే నేను 40 చేశాను నాన్న ఫిక్స్డ్లో వేసే బంగారమే పిల్లలు పెట్ల కాకపోతే రేటు పెరిగిందిలే అని నవ్వేసి ఇప్పుడు నేను అదే చెయ్యాలా అంది యుక్త. అంతేగా మరి అని మేధ నవ్వేసిందే. ఆ తర్వాత జగన్మోహన్ రావు ఊర్వశి దగ్గర నుంచి మాత్రం మాకు రూపాయి కట్న కానుకలు కావాలని రుద్రమూర్తి వాళ్ళు అడగలేదు, పార్థు కూడా ఆశించలేదు. కానీ మేధ మాత్రం ఆడపడుచు పేరిట వేసిన 25 లక్షల రూపాయలు వాటితో పాటు తను తీసుకున్న ఒక సైటు తను తీసుకున్న గోల్డ్ పెట్టే పంపించింది తన పుట్టిల్లైన అత్తారింటికే. ఆ తరువాత శుభని తీసుకుని పార్థు కూడా హనీమూన్కి వెళ్ళొచ్చాడు. ఆ తరువాత శుభ పార్థు కూడా ఖాళీగా ఉండటం ఎందుకని వదిన దగ్గర ఉన్నప్పుడు ట్యూషన్ చెప్పిన అలవాటు, ఇద్దరు ఎంటెక్ చదువుకున్నారు, మేము ట్యూషన్ స్టార్ట్ చేసుకోమా మామయ్య అని అడిగి నాకు హెల్ప్ చేస్తావా పార్థు అంటే ఎందుకు చెయ్యనరా అని పెట్టుకోండమ్మా, ₹1 కంటికి కనిపిస్తే వయసులో ఉన్నప్పుడు మనకు అవసరం అనుకున్నప్పుడు అదే మన ఆదుకుంటుంది అని కోడల్ని చాలా సపోర్ట్ చేశారు మహేశ్వరి రుద్రమూర్తి. మహేశ్వరి బొటిక్కి వెళ్ళిపోతే రుద్రమూర్తి ఆయన ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసుకుని LICలు కట్టుకుంటూ ఆయన ఫ్లాట్స్ బిజినెస్
అని, ఇల్లు కట్టించి అమ్మటం అని అలాంటివి చేసి రూపాయి వీళ్ళ కోసమే పోగు చేసేవాడు ఆయన. కోడల్ని ఒక్క మాట అనేవాళ్ళు కాదు. ఏదున్నా, ఏ ఆస్తి కొన్నా, దేనికి సంబంధించిన విషయం మాట్లాడుకోవాలన్నా కుటుంబంలో నలుగురిలో కోడల్ని కూడా ఒకదానిలా కూర్చోబెట్టి మాట్లాడతారు రుద్రమూర్తి ఫ్యామిలీ. అలా ఎప్పుడూ జగన్మోహన్ రావు ఊర్వశి లేరే, ఎప్పుడూ పెద్దదిన్ని ఇలా కూర్చోబెట్టి మాట్లాడలేదే, నిజమేనేమో. ఇక వదిన లాంటి దేవతలో ఆ కృష్ణమూర్తి గారు చెప్పినట్టు కోటికి ఒకళ్ళే ఉంటారేమో. అలాంటి వదిన దొరకటం నిజంగా మేము చేసుకున్న అదృష్టం, పుణ్యం అనుకునేది శుభ. అత్తారింట్లో హ్యాపీగా ఉంటూ పిల్లల్ని ఒక 7 సంవత్సరాల వరకు కనకూడదని ప్లాన్ చేసేసుకున్నారు. ఒకవైపున యుక్త, అలాగే మరొక వైపు నుంచి పార్థు వాళ్ళు కూడా. దాంతో ఇక్కడ ఆడపడుచు వెళ్ళిపోయిన తర్వాత మేధకు తోడుగా చెల్లెలు యుక్త వచ్చింది కాబట్టి విశ్వనాథు, అలాగే మేధ, జగన్నాథు, యుక్త నలుగురు కలిసే ట్యూషన్లు చెప్పుకునేవాళ్ళు. 100 మంది పిల్లల పైమాటే వచ్చేవాళ్ళు. ఇప్పుడు పైన చక్కగా వాళ్ళకి హాల్ లాగా వేయించారు కాబట్టి ఆడపిల్లలను ఒకవైపు, మగపిల్లలను ఒకవైపు ప్రేమాయణాలు నడుపుతున్నారనే దాంతో ఎవరికి వాళ్ళు వేరు చేసే విశ్వ, జగన్నాథ్ కలిసేమో మగపిల్లలకి చెప్తే మేధాయుక్త కలిసి ఆడపిల్లలకి చెప్పేవాళ్ళు. ఊర్వశి తన బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చేది. జగన్మోహన్ రావు ఆఫీస్కి వెళ్ళి ఆయన తన ఫ్లాట్ల బిజినెస్ గురించి తను చూసుకుంటూ ఉండేవాడు. ఇలా హ్యాపీగా అందరి లైఫ్లు గడిచిపోతూ మేధ ప్రెగ్నెంట్ అయిందే. ప్రెగ్నెంట్ అయిన మేధకి ఫస్ట్ ఒక బాబు, తర్వాత ఒక బాబు పుట్టాడు. హ్యాపీ, మాకు ఇంకా టైం ఉందలే వదిన, అప్పుడే కాదులే అని నవ్వేశారు. ఇక కోడలు చేయించిన బంగారం ఎటు ఊర్వశికి ముందే. ఇంట్లో అందరికీ బంగారాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఏ ట్రబుల్ లేదు. జగన్మోహన్ రావు కూడా వాళ్ళ మ్యారేజ్ డే కని షష్టి పూర్తి చేసి కారు గిఫ్ట్ ఇచ్చారు. కొడుకులు కోడళ్ళు కలిసి హ్యాపీగా ఎవరి సేవింగ్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇటు మహేశ్వరి బొటిక్కి వెళ్తే, రుద్రమూర్తి జాబ్కి వెళ్తే, ఇటువైపు శుభా, పార్థు కూడా జాబులకు వెళ్ళొచ్చి ఒకవైపున వాళ్ళు ట్యూషన్లు చెప్పుకుంటూ వాళ్ళ సేవింగ్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇలా వీళ్ళ లైఫ్లో హ్యాపీగా గడిచిపోతూ ఉండగా ఒకళ్ళని మనం వెన్నుపోటు పొడిచినందుకు భగవంతుడు మన ఊరికినే వదిలేస్తాడా? లీలావతి, శేషగిరిరావు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కన్ను మిన్ను కానకుండా ముందు కొడుకు అర్జెంటుగా తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చేసుకోగానే మీరు లో క్లాస్ వాళ్ళు, మీరు అలగా వాళ్ళు, మీలాంటి వాళ్ళ ఇళ్లల్లో మా అమ్మాయి ఉండటమేంటే, మీకు సొంత కొంప కూడా లేదో అని అజయ్ని తీసుకుని కోడలు నువ్వు ఇల్లరికం రావాలి, వచ్చి తీరాలి అని వాళ్ళింటికి తీసుకెళ్ళిపోయిందే. ఆ అజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి 2 అన్నయ్యలు, 2 వదినలు, వాళ్ళు నలుగురు డాక్టర్లే. దాంతో ఆల్రెడీ హాస్పిటల్ ఉంది కాబట్టి మూసుకొని అక్కడ చేయమనమన్నారు వాళ్ళు. నాకు ఇది నచ్చదు, అది నచ్చదు అని ఇక్కడ 1,00,000 మాటలు మాట్లాడే అజయ్కి అక్కడికి వెళ్ళాక నోరే లేవనివ్వలేదు వాళ్ళు. ఎక్స్ట్రాలు చేస్తే కనుక లో క్లాస్ గాడివి కదరా, ఎంతైనా వాళ్ళు వీళ్ళు ముష్టేస్తే చదువుకున్న డాక్టర్ డిగ్రీ కదా, మాలాగా నువ్వు బాండ్ రిచ్ అయితే కాదు కదరా, ఏదో మా చెల్లెల్ని చేసుకున్నావని నిన్నింకా ఎక్కడ దాకా మేము రానివ్వటం అని. అజయ్ ఏం తినాలి, ఏ బట్టలు కట్టుకోవాలి, అజయ్ ఎంతసేపు హాస్పిటల్లో ఉండాలి, పెళ్ళాం ఒంటి మీద ఎప్పుడు చేయాలి, ఎప్పుడు కాపురం చేయాలి, మొత్తం వాళ్ళే డిసైడ్ చేస్తూ భయభక్తుల్లో ఉంచే అజయ్ని కంట్రోల్లో ఉంచి కుక్కిన పేనుంచేసి తొక్కేసింది అజయ్ పెళ్ళాం. ఈ విషయాలన్నీ నా ఫ్యామిలీ గురించి ఎవరు చెప్పారు వాళ్ళకే? నేనే చెప్పాను. మా అన్నయ్యలు చాలా బ్రాడ్ మైండెడ్. నీకో విషయం తెలుసా, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్ట్రాలు ఏవైనా చేసావనుకో, నా ఒక అన్నయ్య కార్డియాలజిస్టు, నా ఇంకొక అన్నయ్య న్యూరాలజిస్టు, నా వదిన అటానమీ స్పెషలిస్టు, ఒక వదిన, ఇంకొక వదిన నీకు ఒక విషయం తెలుసా, చాలా స్పెషల్గా రేర్గా వచ్చేటటువంటి డిసీజుల్ని డీల్ చేసొద్దే. మా చెల్లి చెప్పేది ఏంటంటే, ఎక్స్ట్రాలు చేస్తే నిన్ను పైకి పంపించే నీ ప్లేస్లోకి ఇంకొకడు వస్తాడు అని. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని దాన్ని హ్యాపీగా చూసుకుంటూ లైఫ్ని ఇలా లీడ్ చేసుకుంటూ వెళ్ళు, ఓవర్ జైకే అని చెప్పి అజయ్ని కుక్కని చేసి తొక్కేశారు అక్కడ. ఇక ఆ తర్వాత సుప్రియ తను ఒకరిని ప్రేమించాను డాక్టర్ అని చెప్పి చేసుకుంది. వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అని లీలావతి, శేషగిరిరావు ఆ రోజున చంకలు గుద్దుకొని చెప్పారుగా, జగన్నాథ్ వేస్ట్ అని అనెళ్ళారుగా. అయితే వాళ్ళింట్లో వాళ్ళు 4
కొడుకులు. ఆ నలుగురు కొడుకులు డాక్టర్సే. వాళ్ళ నలుగురు కొడుకులకి కలిపి ఒక హాస్పిటల్ కట్టించాడు సుప్రియ వాళ్ళ మామ. వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు అన్నమాట నిజమే. పెద్ద మ్యాన్షన్ హౌస్ లాంటి ఒక ఇల్లు ఉంటుంది. సుప్రియ కన్నా ముందు 3 తోడుకోడళ్ళు ఉన్నారు ఆ ఇంట్లో. పెద్ద పెద్ద చదువులు సివిల్స్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఆ ఇంట్లో ఉద్యోగాలు చెయ్యకూడదు. ఆ ఇంటి కోడళ్ళు బయటికి వెళ్ళకూడదు. ఆచారాలు సాంప్రదాయాలు పాటించాలి. ఒక్కొక్కళ్ళు 5 పిల్లలకి తక్కువ కాకుండా 4 పిల్లలకి తక్కువ కాకుండా కనాలి. అలా సుప్రియ కన్నా ముందు ఉన్న 3 తోడుకోడళ్ళలో కూడా ఒక అమ్మాయికి 5, ఒక అమ్మాయికి 4, ఒక అమ్మాయికి 6 పిల్లలు. ఆ తరువాత సుప్రియని పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిన తర్వాత సుప్రియ తోక జాడించాలని చూసింది. దాంతో సుప్రియ నడుం విరిచేసి ఏ బోనుకు ఆ బోను 4 బోన్లు విరిగిందాకా బాధి సెట్ చేసి సుప్రియని ఇంట్లో చీరలే కట్టుకోవాలి, గట్టిగా నవ్వకూడదు, వాళ్ళ ఇంట్లోకి పని మనుషులకి ఎలా ఉండదు, పూజ సాంప్రదాయాలు సంస్కృతులకి విలువిచ్చే ఫ్యామిలీ, ఇంటి కోడళ్లే పని చేయాలి, నేను ఇంతమంది పిల్లల్ని కనను అందే. అంటే ఆ మాటకి ఎవడి కోసం కనవే అని మళ్ళీ బాదాడు సుప్రియని మొగుడు. అసలు నువ్వు డాక్టర్ అంటే ఎవడైనా నమ్ముతాడా? చీప్ ఫెలో. అంటే నేను డాక్టర్ అవటం కన్నా మా నాన్నకి ముందు కొడుకుననే విషయం నువ్వు ఎలా మర్చిపోయావు? నా థాట్స్ అలాగే నాలో ఉన్న బ్లడ్ మా నాన్న చెప్పినట్టు వినమని చెప్పుద్ది తప్ప నీ చుట్టూ తిరగమని కాదే చెప్పేదే. నువ్వు లో క్లాస్ దానివి కాబట్టే, ఎవరో బిచ్చమేస్తే చదువుకున్న ముష్టి దానివి కాబట్టే, నీ అన్న నువ్వు మిమ్మల్ని అన్ని సంవత్సరాలు చదివించిన వాళ్ళని వెన్నుపోట్లు పొడిచి నన్నెందుకు చేసుకున్నా? డబ్బు ఉందని కాదా ఏంటి? వాడి దగ్గర డబ్బు లేదని కాదా ఏంటి నువ్వు వదిలేసి వచ్చిందే? ఆ డబ్బు అయితే ఇప్పుడు ఇక్కడ ఉందిగా, లగ్జరీలు అయితే ఉన్నాయిగా, మూసుకొని కాపురం పని కానివ్వు అనేసి తను హాస్పిటల్కి వెళ్ళి సుప్రియని ఇంట్లో తొక్కేశాడు సుప్రియ మొగుడు. 5 పిల్లలు పుట్టేశారు సుప్రియకి. అజయ్ పెళ్ళాం 2 పిల్లల్ని కానీ అజయ్ని మాటకు ముందోసారి మాటకు తర్వాత ఒకసారి అలగావాడా లో క్లాసోడా, నీ బాబు ఒక ఆడంగి వెధవా, నీ అమ్మకు పనికి మాలింది, మిమ్మల్ని పెంచడం చేత కాలేదు, నీ మేనమామ వాళ్ళు ముష్టేస్తే చదువుకున్న వెధవా, డబ్బుల కోసం ఎంత వెన్నుపోటు పొడిచొచ్చావురా మేనమావనే, అలాగే ఇక్కడ కూడా ఎక్స్ట్రాలు చేద్దామని చూస్తే గనక ఊపిరి తీసేస్తామని అజయ్ని ప్రతిక్షణం కుక్క కన్నా హీనంగా చూస్తూ వీళ్ళిద్దరు బ్రతుకులు ఇలా తయారైనాయి. ఇక లీలావతి శేషగిరిరావు సంగతి. కొడుకు కూతురు వెళ్ళిపోయిన తర్వాత ఇంటద్దె కట్టలేక ఇల్లుగల్ల వాళ్ళు బయటికి గెంటేస్తే శేషగిరిరావుని పడకటింట్లోనే ఉండాలి, మగాడంటే పని చేయకూడదు అని తనే కదా నేర్పుకుంది. కాబట్టి నేను పనికి వెళ్ళను, నా వల్ల కాదని శేషగిరిరావు కూర్చుంటే ముందు ఆ కొంప ఖాళీ చేసి ఆ తర్వాత స్లమ్ ఏరియాలో మొత్తానికి ఒక 2 గదుల కొంప అద్దెకి తీసుకొని తనే ఒకవైపున అప్పుడు ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టింది. ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో ఇక టైలరింగ్కి జాయిన్ అయ్యి ఆ తర్వాత అక్కడ టైలరింగ్ చేసి వచ్చిన నెలకి మహా అయితే కనుక 15,000కు మించి వచ్చేవి కాదు. వాటితో ఏం సరిపోతాయి? కొంపలోకి అద్దెకే 5,000 వెళ్ళిపోతున్నాయి, కరెంటు బిల్లుకి 2,000 వెళ్ళిపోతున్నాయి, రోగాలు వచ్చి మందులకి మాకులకి ఖర్చు అవుతున్నాయి. దాంతో మళ్ళీ ఇంటికి వచ్చే ఇక చిన్న చిన్న క్లాసుల పిల్లలకి ఆ స్లమ్లో ఉన్న పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటూ ఆ తర్వాత ఇంట్లో కూడా మిషన్ కుట్టుకుంటూ అది చాలదని 2 ఏళ్లలో వంట పనికి వెళ్ళొస్తూ మొగుడిని పోషించుకుంటూ అలా శేష జీవితాన్నే ఎక్కదీసుకొస్తోంది లీలావతి. ఒకానొక రోజు మేధని నీ పెద్ద కోడల్లాగా నా కూతుర్ని కూలి పని చేయమంటావా, పాచి పని చేయమంటావా, వంట పని చేయమంటావా, ట్యూషన్లు చెప్పుకోమంటావా అని జగన్మోహన్ రావుని అడిగినందుకు ఇవాళ తన కూతురి బ్రతుకు పని మనిషి కన్నా హీనంగా, కుక్క కన్నా హీనంగా ఏముందరా నీ కొడుక్కి అని శేషగిరిరావు జగన్ అడిగినందుకు అజయ్ బ్రతుకులో డాక్టర్ MD డిగ్రీ ఉంది, కుక్క కన్నా హీనమైన బ్రతుకైపోయిందే. చివరికి తినే తిండి పీల్చే గాలి కూడా పెళ్ళాం బావుమరుదులు అత్తామామ పర్మిషన్ లేకుండా పీల్చడానికి వీలు లేకుండా అయిపోయిందే. ఎంత దాంట్లో అన్నయ్య అంటే ఇప్పుడు పలకటానికి జగన్మోహన్ రావు లేడు, బాధ వచ్చినా కష్టం వచ్చినా ఆదుకోవటానికి వదినా లేదు. ఏం చేసినా అమ్మా నాన్నలో కుటుంబం, ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ పెద్దోళ్ళకి ఎదురు చెప్పకూడదనే భరించిన అన్న కొడుకులు కూతురు లేరు. ఇప్పుడు చాలా బాధపడుతోంది లీలావతి. అదే డబ్బు కక్కుర్తి
పడకుండా జగన్కి సుప్రియనిచ్చి చేసే శుభ అజయ్లకి పెళ్లి చేసుంటే గనక హ్యాపీగా ఈ వయసులో ఇలా నరకాలు ఇలా కష్టాలు పడకుండా లైఫ్ సాగిపోయేదేమోనని రోజు శేషగిరిరావు తాగటం లీలావతి నాలుగు ఉతకటం కూడా మొదలుపెట్టాడు. ఆ స్లమ్ములోకి వెళ్ళి అడ్డమైన సావాసాలు పట్టాక లీలావతి పనికి వెళ్ళి ఒళ్ళు అలిసిపోతుందని మీద చెయ్యనివ్వటం లేదని ఆ స్లమ్ములో చీపుగా ఉండే వేశ్యలతో తిరుగుతూ ఇక లీలావతిని పడేసి రోజు తిట్టడం కొట్టడం, ఆ స్లమ్ములో ఆడవాళ్ళు లీలావతిని జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి కొట్టడం, బూతులు తిట్టడం, లీలావతి బ్రతుకు కుక్క కన్నా హీనంగా తయారైంది. మనం తీసుకున్న గోతిలో మనమే పడతాం. మన అనే వాళ్ళనే మనం వెన్నుపోటు పొడిస్తే ఈ క్షణానికి మనం ఈ నిమిషానికి ఆనందంగా ఉండొచ్చేమో. మంచి ఎలాగైతే గనక భగవంతుడు ఆలస్యంగా చూపిస్తాడో చెడు కూడా ఆలస్యంగానే చూపిస్తాడు. కానీ జరగటం అనేది మాత్రం మన రాతలో రాసున్నట్టు జరక్క మాందని వీళ్ళ కర్మకి వీళ్ళు ఇలా అనుభవిస్తూ లైఫ్ను లీడ్ చేసుకొస్తున్నారు. ఈలోపు శుభ గర్భవతి అయ్యి కమల పిల్లలు పుట్టేశారు శుభకే. మొత్తానికి శుభం ఒక్కసారే మహేశ్వరి రుద్రమూర్తి మనవడు మనవరాలు ఇద్దరు పుట్టేశారని శుభనే పుట్టింటికి పురుడికి కూడా పంపించలేదు. ఆపరేషన్ చేయించేశారు. ఇద్దరు పిల్లలు పుట్టాక మహేశ్వరి నేనే ఉండి చూసుకుంటానులే వదిన అని ఊర్వశి దగ్గరకు కూడా పంపలేదు శుభనే. ఆ తర్వాత యుక్త ప్రెగ్నెంట్ అయింది. ఫస్ట్ ఒక పాప తర్వాత ఒక బాబు పుడితే నేనున్నాగమ్మ చెల్లిని నేను చూసుకుంటానని మీద కూడా పురిటికి పుట్టింటికి పంపలేదు. అలా హ్యాపీగా వాళ్ళ జీవితాలు పిల్లా పాపలతో సంతోషంగా భర్తలతో హాయిగా 3 పువ్వులు 6 కాయలుగా 4 రూపాయలు వెనకేసుకొని కష్టం బాధ అనేదే పడ్డారు. కానీ అది కొంతకాలం తాత్కాలికమే. శాశ్వతమైన ఆనందాలు పొందాలని మన రాతలో రాసి దేవుడు కొన్నాళ్ల పాటు ఇలాంటి జీవితాన్ని అనుభవించండి అమ్మా అంటే ఎవరు అనుభవించరో వాళ్ళ జీవితాలు ఇప్పుడు ఆనందమయంగా ఉన్నాయి. అంతకన్నా ఏం కావాలి ఎవరికైనా? ఇలాంటి ఒక్క పెద్ద కోడలో ప్రతి ఇంటికి ఉంటే గనక ఆ జీవితాలు చాలా గొప్ప స్థాయికి వెళతాయి. మేధ విశ్వని పెళ్లి చేసుకునేటప్పుడు ఒక మాట చెప్పాడు రుద్రమూర్తి. ఒక ఇంటికి పెద్ద కోడలుగా వెళుతున్నావమ్మా, అత్తగారి తర్వాత ఆ ఇంటికి అంతా నువ్వే అయి ఉండాలి. ఆ ఇంటికి నువ్వు కోడలని కాదు కూతుర్నని గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కటి గమనించి బాధ్యత తెలుసుకునే కుటుంబాన్ని నిలబెట్టగలిగిన దానివై ఉండాలి, పడగొట్టగలిగి కాదు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, అది ఇప్పుడు నీ కుటుంబం, వాళ్ళు నీ వాళ్ళు, ఆ వంశం ఆ కుటుంబం నీ మీద కూడా ఆధారపడిందే. వాళ్ళు పతనమయ్యారన్నా పైకొచ్చారన్నా అది నీ వల్లేనని మర్చిపోకు అనే ఆ విషయం ప్రతి క్షణం గుర్తు చేసుకుంది. కాబట్టే ఆ పెద్ద కోడలి పొదుపుతో ఆ కుటుంబం అలా వెలిగిపోతోంది. ఏదైనా ఇలాంటి ఆడవాళ్ళు నిజంగానే కోటికొకళ్ళు ఉంటారేమో కృష్ణమూర్తి గారు అన్నట్టు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.